విషయాలు ఏమిటి అంటే మీరు వెంట్రుకలు కత్తిరించకూడదు, గోళ్ళు కత్తిరించకూడదు. ఓకే, ఏదైనా మీకు ఏమైనా చిన్న ఏదైనా ఉందనుకోండి, తోలు ఏదో బయటకు వస్తుంది అనుకోండి, కాలుకి అది పీకకూడదు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండాలి. భార్యతో సంభోగించకూడదు. లైంగిక సంబంధమైన మాటలు అస్సలు మాట్లాడకూడదు. అలాగే ఎటువంటి హంటింగ్ అంటే చంపడం అనేది, వేట అనేది చేయకూడదు. దాంతో పాటుగా మీరు సువాసన అనేది పూసుకోకూడదు. అత్తరు కానీ అత్తరు అంటే ఇంకేదైనా. ప్లస్ అక్కడ మీరు ఏదైతే స్నానం చేయడానికి వెళ్తారో దానికి ముందు బెటర్ ఏమిటంటే సెంటెడ్ సోప్ లేకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సోప్స్ ఏమంటే చాలా వాసన వస్తూ ఉంటుంది, ఏమంటారు దాన్ని. సో ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ ఎహ్రామ్ బట్టలు వేసుకున్న తర్వాత కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, ఖుష్బు అతిరది. అలా లేకుండా జాగ్రత్త పడాలి. ఓకే, సో ఈ విధంగా మీకు ఏమైనా ఇంకా ఏమైనా మిస్ అయిందో చూస్తాను నేను. पानी पिएंगे तो फिर आएगा, तुम दौड़ना बोलेगा वो क्या करेगा? వివాహం ఖిత్బా అంటారు. అంటే पैगाम, కిసికు पैगाम लगाना అంటే సంబంధం. మీ ఫోన్ ద్వారా కానీ ఫలానా కానీ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మన దగ్గర అమ్మాయి పెళ్లి చేద్దాము, లేకపోతే అలా సంబంధం సంబంధించిన మాటలు మాట్లాడకూడదు. పెళ్లి చేయించకూడదు. పెళ్లి ఫిక్స్ చేయడం కానీ, పెళ్లి చేసుకోవటం కానీ, ఇతరుల యొక్క పెళ్లి చేయడం కానీ, ఇతరులకి పెళ్లి చేయడం, స్వయంగా పెళ్లి చేసుకోవడం, లేదంటే ఇతరుల యొక్క ఖిత్బా చేయడం. ఖిత్బా అంటే ఏమంటారు దాన్ని, మంగ్ని అంటారు కదా, తెలుగులో ఏమంటారు, నిశ్చితార్థం. అలాంటి విషయాలు. ప్లస్ లైంగిక సంబంధమైన మాటలు మాట్లాడకూడదు, సంభోగం అసలే ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మనము దూరంగా ఉండాలి. అలాగే సుగంధ ద్రవ్యాలు ఏమంటారు, ఖుష్బు ఏదైతే ఉందో అది మనం యూజ్ చేయకూడదు. అండ్ హంటింగ్ అనేది చేయకూడదు. మామూలుగా అయితే మీరు భోజనంలో మాంసం అది తినచ్చు, కానీ వేట మాత్రము చేయకూడదు. కానీ ఒకవేళ ఎవరైనా సముద్ర మార్గంలో వస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు దగ్గరలో ఏంటంటే వాటర్ ఉంది, అక్కడ మీకు తప్పదు. అలాంటి సమయంలో చేపలు వేటాడొచ్చు. మీకు ఏంటంటే సముద్రం పైన లేరు, మీరు ఒకవేళ సీలో ఉన్నారు, ఓషన్లో ఉన్నారు, ఆ స్థితిలో ఏంటంటే మనము దానికి అనుమతి ఉంది. కానీ బయట మనము భూమి మీద ఉన్నప్పుడు మాత్రం వేటకు అనుమతి లేదు. అలాగే కుట్టిన దుస్తులు ధరించకూడదు. కుట్టిన దుస్తులు ధరించకూడదు. సాక్స్ ధరించకూడదు. ఓకే, ఎహ్రామ్ ఏదైతే ఉంటాయో ఇన్ జనరల్ ఏంటంటే సున్నత్ ఏంటంటే ఆల్వేస్ వైట్ కలర్. దాని అంచులు కానీ అవి కానీ ఎక్కడ కూడా మనము కుట్టి ఉండకూడదు. సో దాంతో పాటుగా ఏమైనా అదే మన ప్రవర్తన అది మన బాగుండాలి, వివాహ కార్యాలు ఉండకూడదు. ఇవే విషయాలు అయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో తలను కప్పుకోకూడదు. క్యాప్ పెట్టుకోవడం కానీ, టోపీ పెట్టుకోవడం కానీ, ఏదైనా ఎండగా ఉంది కదా అని పైన ఎహ్రామ్ తల మీద వేసుకోవటం కానీ, లేకపోతే కచ్చీప్ వేసుకోవటం కానీ, జుట్టు అనేది ఓపెన్ గా ఉండాలి. సో ఒకసారి రిపీట్ చేసుకుందాం. ఏమేమి చేయకూడదు. ఫస్ట్గా ఎప్పుడైతే మనం ఎహ్రామ్ స్థితిలో వస్తామో, ఎప్పుడైతే నియత్ చేస్తామో, మనం వెంట్రుకలు కత్తిరించకూడదు. ఓకే, ఆ తర్వాత గోళ్లు కత్తిరించకూడదు. ఇంకా వివాహ సంబంధమైన విషయాల్లో పాలు పంచుకోకూడదు. అది నిశ్చితార్థం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, స్వయంది కానివ్వండి, వేరే వాళ్ళది కానివ్వండి. ఇంకా అత్తరు పూసుకోకూడదు. సంభోగం భార్యతో కలవకూడదు. ఇంకా దేన్ని చంపకూడదు. ప్లస్ ఒక ఆకుని కూడా కోయకూడదు. కింద ఏమైనా గడ్డి ఏమైనా ఉంటే గడ్డిని పీకకూడదు. ఓకే, ప్లస్ ఏదైతే సుగంధాన్ని పూసుకోకూడదు. ఒకవేళ మీరు దానికి ముందు ఎహ్రామ్కి ముందు ఏమైనా స్నానం చేయాలి అనుకుంటే అక్కడ బాగా సుగంధం ఉన్న సోప్ను యూజ్ చేయకూడదు. సో ఇవన్నీ నిషేధాలు ఉన్నాయి. అయితే ఏంటంటే అక్కడ మీకు ఏమైనా నష్టం కలిగించేది, పాము, తేలు ఇలాంటివి ఉంటే వాటిని చంపే ఏంటంటే మనకు పర్మిషన్ అనేది ఉంది. ప్రాణహాని కలిగించే ఏదైతే ఉందో వాటిని చంపచ్చు.
అయితే బడిన విషయాలు ఏమిటంటే మీరు ఎహ్రామ్ స్థితిలో ఎన్నిసార్లైనా స్నానం చేయవచ్చు. ఓకే, ఎహ్రామ్ దుస్తులు ఏదైతే మీరు కట్టుకొని ఉన్నారో అది మార్చుకోవచ్చు. ఓకే, జనరల్ గా మేము హజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే 2 ఎహ్రామ్లు తీసుకెళ్తారు. ఇప్పుడు అవసరం వస్తుంది ఎహ్రామ్ ఏదైనా మార్చుకోవచ్చు. అదే ఎహ్రామ్ లో ఉండాలి, ఏదైతే నియత్ చేశారో అదే ఎహ్రామ్ దుస్తుల్లో మనం ఏంటంటే చివరి దాకా మనము అదే ఉండాలి. అలాంటి నియమం ఏం లేదు. ఏదో దాన్ని తగిలింది, ఏదో తగలకూడదు, మీరు మార్చేయవచ్చు. ఓకే, అప్పుడెప్పుడు ఈ కార్నర్లో దాన్ని కడుక్కోవచ్చు. ఈ విధంగా మీరు తలను ఏమైనా ఖుజానా బోల్తేనా గోక్కోవటం, శరీరాన్ని గోక్కోవటం అనేది చేయవచ్చు. అయితే తలలు గోక్కోనేటప్పుడు కొంచెం గట్టిగా కాకుండా, ఎందుకంటే వెంట్రుకలు ఊడకుండా జాగ్రత్త వహించాలి. అలాగే మీకు ఏమైనా మందులు వాడాలని, తలనొప్పి ఉంది లేదా జ్వరం ఉంది, మందులు వేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా గాయమే ఉంది, పట్టి కట్టుకోవచ్చు. ఓకే, ఇంజురీ అయి ఉంటే దానికి మందులు పోయటం లేదంటే దానిపైన పట్టి ఇచ్చేయటం అనేది కూడా మనము చేయవచ్చు. అలాగే సుర్మా పెట్టుకోవచ్చు అండి. సుర్మా మాలుమేనా? సుర్మా, కళ్ళకు సుర్మా పెట్టుకోవచ్చు. హానికరమైన జంతువుల్ని చెప్పచ్చు. ఓకే, అలాగే ఉంగరం, కళ్ళద్దాలు, పర్సు, గొడుగు వంటివి ఉపయోగించవచ్చు. ఉంగరం ఉంది, తీయాల్సిన అవసరం లేదు. కళ్ళద్దాలు ఉన్నాయి, పర్సు, బ్యాగ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయవచ్చు. అయితే పర్సు ఏదైతే ఉందో, ఆ బ్యాగ్ ఏదైతే అది కుట్టే ఉంటుంది కదా, కానీ అది మన ఎహ్రామ్లో భాగం కాదు. దాన్ని సపరేట్గా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందండి. ఈ బ్యాగ్ పర్స్ ఏదైతే మీరు నడుము కట్టుకుంటారో అక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. కొంచెం 5 రియాలు 10 రియాలు ఎక్కున్నా కూడా స్ట్రాంగ్ ఉన్నదే కొనండి. ఎందుకంటే అందులో డబ్బులు ఉంటాయి, కామా ఉంటుంది, అవి ఉంటాయి. అందులో కాంప్రమైజ్ అవ్వద్దు. కొందరు ఏంటంటే ఇలా పోగొట్టుకుంటారు, అలా ఎప్పుడు చేయవద్దు. కాస్త ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని విరిగిపోతాయి, అవి కుట్టు సరిగా ఉంటుంది. బాగా స్ట్రాంగ్ గా కట్టేస్తారు. మీరు తవాఫ్ లో ఉన్నప్పుడు, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా ప్రెజర్ పడిందంటే తప్పని అర్థం కూడా కాదు, అప్పుడు మొత్తం కోల్పోతారు. అందువల్ల ఆ విషయంలో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు ఉన్నాయండి సింపుల్ గా. ఒకసారి చెప్పండి ఏమేమి మనం చేయవచ్చు, ఎహ్రామ్ స్థితిలో ఏమేమి చేయవచ్చు? సుర్మా పెట్టుకోవచ్చు, స్నానం చేయవచ్చు ఎన్నిసార్లు అయినా, అద్దాలు పెట్టుకోవచ్చు, వాచ్ పెట్టుకోవచ్చు, గొడుగు యూజ్ చేయవచ్చు. అయితే గొడుగు ఏంటంటే మళ్ళీ తల కప్పకూడదు అంటారు కదా, తలను కప్పట్లేదు. మీరు తల పైన మీరు ఒక షాడో కోసం ఇచ్చేసుకున్నా అది సమస్య లేదు. ఎహ్రామ్ చేయవచ్చు ఎన్నిసార్లు అయినా, మీరు స్నానం చేయవచ్చు. ఓకే, అదే మందులు వేసుకోవడం కానీ, ఏమైనా మీకు ఇంజరీ ఉంటే దానికి కట్టుకోవడం కానీ, దానిపైన ఇది పూయటం కానీ, మందు పూయటం కానీ ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు తెలుస్తుంది. సువాసన లేని సబ్బులు చూడండి, అంటే కొద్ది గొప్ప పర్వాలేదు అనుకోండి. స్నానం చేసిన తర్వాత అంతగా ఘాటుగా ఏం రాదు కదా, పర్వాలేదు. సో కొన్ని ఉంటాయి, దాంతో జాగ్రత్తగా ఉంటాయి. తుడుచుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత తల తుడుచుకోవటం అంటే మెల్లిగా తుడుచుకోవాలి. నియత్ కూడా చేతి ఉండరు కదా, అది నియత్ తర్వాత మీరు స్నానం చేశారు, అప్పుడు తల తుడుచుకోవచ్చు. కానీ కాస్త జాగ్రత్త వహించాలి, వెంట్రుకలు ఊడకుండా. జీ, సో ఇక్కడ ఏం చేస్తామంటే మేము మొత్తం అంతా స్నానం చేసి వచ్చి అందరూ లోపల బస్సులో కూర్చున్న తర్వాత ఓకే అంతా ఓకేనా అంటే బాగా నేను చెప్తాను, మీరు కూడా చేసుకోవచ్చు. ఏంటంటే ఎక్కడ మిస్ అవ్వకుండా. సో ఇలా మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ హోటల్ రూమ్కి వెళ్తాము. ఆల్రెడీ మీరు ఎహ్రామ్ స్థితిలో ఉంటారు, తల్బియా చదువుకుంటూ వెళ్తాం ఇన్షాల్లా. అక్కడ ఫజర్ నమాజ్ అక్కడ చదువుకుంటారా లేదా అక్కడ వెళ్ళి చదువుకుంటారా, ఎహ్రామ్లో మీ ఇష్టము. ఉమ్రా మీరు ఇవాళ చేయలేదండి, రేపు వెళ్ళారు, మీరు సాయంత్రం దాకా చేయలేదు, అదే ఎహ్రామ్ స్థితిలోనే ఉండాలి. ఎప్పుడు దాకా అయితే మీరు ఎహ్రామ్ యొక్క చివరి అంకం ఏంటది, జుట్టు తీయటం అనేది జరగదు, అప్పటిదాకా మీరు ఎహ్రామ్ స్థితిలో ఉన్నట్టే. దానికి ముందు మీరు ఏమి ఈ నిషిద్ధాలు అనేది మనం క్రాస్ చేయకూడదు. ఓకేనండి. ఆ తర్వాత మనము మస్జిద్ హరంలో ప్రవేశిస్తాము. మస్జిద్ హరంలో ప్రవేశించిన తర్వాత తహియతుల్ మస్జిద్ అనేది ఉండదు. మామూలుగా మనం మసీద్లో వెళ్ళిన తర్వాత ముందు 2 రకాతులు నమాజ్ చదువుతాం కదా, అలా ఏం లేదు. ముందు దాని బిగినింగే తవాఫ్ అనమాట. దాని తవాఫే తహియతుల్ మస్జిద్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ప్రత్యేకంగా ఏమైనా ఫరజ్ నమాజ్ టైం అయి ఉంది, మీరు వెయిట్ చేస్తున్నారో చదువుకోండి, నో ప్రాబ్లం. కానీ
మేము లోపలికి వచ్చాం కదా, ముందు ఒక 2 రకాలు చదువుకున్నాను అనేది సున్నత్ కాదు. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ రాగానే బిగినింగ్ అనేది మనకు తవాఫ్తోనే మన ఇబాదత్ అనేది అక్కడ మొదలవుతుంది. వస్తున్నాను. ఓకేనండి, ఇక్కడ దాకా వచ్చాము. లోపలికి వెళ్ళేటప్పుడు ఏం దువా చదవాలి ఎహ్రాంలో? మామూలుగా మీరు ఏమంటారు, మసీదుల్లో ఏదైతే వెళ్ళేటప్పుడు ఏం దువా చదువుతారు? అల్లాహుమ్మ ఫ్తహ్ లీ అబ్వాబ, ఆ దువా చదవచ్చు. ఏమి లేకపోతే ఆ తర్వాత నబీకి జరుగుతుంది. లేదంటే ఇంకో చిన్న 2 దువాలు ఉన్నాయి, అందులో మీ పేజ్లో రాసి ఉంది, మీరు బ్యాహెడ్ చేయగలిగితే చేయండి. సో లేదంటే మామూలు మీ దువా చేసుకొని మీరు ఎంటర్ అయిపోవచ్చు. వెళ్ళిన తర్వాత బిగినింగ్ ఏంటంటే తవాఫ్తో మొదలవుతుంది. తవాఫ్ అనేది ఎలా మొదలైంది, ఎక్కడ మొదలు చేస్తారు తవాఫ్ అంటే అది హజరే అస్వద్. హజరే అస్వద్ అంటే నల్లటి రాయి. కాబతుల్లాకి ఒక కార్నర్ లో అది ఫిక్స్ చేసి ఉంది. మీరు ఫస్ట్ టైం కదా, ఇప్పుడే చూస్తారు. సో అది బిగినింగ్ ఆఫ్ తవాఫ్ అన్నమాట. చిన్న షార్ట్ లో దువా ఉంది. ఏంటది, నేను కూడా మర్చిపోయాను. అందులో రాసి ఉంది, నేనే రాసి. ఎనీహౌ అక్కడ మొదలు హయ్యనా దారుస్సలాం, అక్కడ మీరు హజరే అస్వద్ ఒకటి మీకు కనిపించకపోవచ్చు. అది దానికి ఎదురుగానే అర్థం చేసుకోవడానికి ఏముంటది, అక్కడ ఆకుపచ్చ ట్యూబ్ లైట్ ఉంటది. దానికి ఎదురుగానే బిల్డింగ్ పై నుంచి కింద దాకా 2-3 ట్యూబ్ లైట్స్ పెట్టి ఉంటారు. అంటే దానికి ఎదురుగా హజరే అస్వద్. అక్కడ మీరు అక్కడే కింద స్టేజ్ లో అదే లెవెల్లో అదే ఫ్లోర్ లో మీరు వెళ్తే మీకు ఈజీగా అక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి మీరు ఇక్కడ హజరే అస్వద్ ని ఏ విధంగా మనము ప్రొసీజర్ ఏంటి హజరే అస్వద్ విషయంలో తవాఫ్ చేయడానికి ముందు ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ కాదు, ఫస్ట్ ఏంటంటే మీకు పాసిబుల్ అయితే దాన్ని ముద్దాడాలి. డైరెక్ట్ గా ఆ హజరే అస్వద్ ని, ఆ నల్లటి రాయిని ముద్దు పెట్టుకోవాలి. ఓకే, అది చాలా వరకు అసంభవం. ఈ 5 సంవత్సరాలు నేను 2 సార్లే చేయగలిగాను, ఒకసారి చేసేయగలను. సో లేదంటే మీరు చేతితో టచ్ చేయగలిగితే టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆ చేతితో ముద్దు పెట్టుకోవాలి. ఓకే, 2. మూడోది ఏంటంటే దూరం నుంచి సైగ చేయడం. ఆ హజరే అస్వద్ వైపు చెయ్యి చూపించాలి, బిస్మిల్లాహి అల్లాహ్. కానీ ఆ చెయ్యి చూపించిన తర్వాత మనం ముద్దు పెట్టుకోకూడదు. అది మీరు డైరెక్ట్ గా మీరు ముద్దు పెట్టుకోగలిగితే, డైరెక్ట్ గా మీరు టచ్ చేయగలిగితేనే మనకు ఇచ్చేయాలి. కానీ ఊరికే సైగ చేస్తే మనం సైగ చేసి ముద్దు పెట్టుకోకూడదు. ఓకే, అక్కడ మీరు ఏంటంటే ఆ ఎదురుగా దాని ఎదురుగా ఏంటంటే ఆ చెయ్యి చూపించి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చెప్పి అక్కడ నుంచి మీ తవాఫ్ అనేది మొదలవుతుంది. ఓకే, తవాఫ్ మొత్తం 7 సార్లు ప్రదర్శన చేయాలి. దానికి ముందు ఏంటంటే తవాఫ్ చేసేటప్పుడు మొదటి 3 రౌండ్స్ ఏదైతే ఉన్నాయో రమల్ అంటారు దాన్ని. కొంచెం పరిగెత్తినట్టు నడవాలి. పరిగెత్తడం కాదు, వాకింగ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్ వాకింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎహ్రామ్ ఏదైతే వేసుకుంటామో ఆ ఎహ్రామ్ ఏంటంటే బయట ఉండాలి. తవాఫ్లో ఏంటంటే మన చెయ్యి బయట ఉండాలి, ఈ భుజం బయట ఉండాలి, కుడి చెయ్యి బయట ఉండాలి, ఇది లెఫ్ట్ లోపలికి ఉండాలి. అర్థమైందా? ఇది కుడి చేయి బయట ఉండాలి. అంటే ఇది మొత్తం ఇది మామూలుగా కనిపిస్తుంటది మీకు. ఈ విధంగా వెనక నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇది కప్పబడి ఉంటుంది. మీరు ఏంటంటే మళ్ళీ నమాజ్ అయిపోయిన తర్వాత తవాఫ్ లో నమాజ్ టైం వస్తే నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇది భుజం అనేది బయట పెట్టుకోవాలి. అలా చేయని స్థితిలో మర్చిపోతే నో ప్రాబ్లం. అది సున్నత్ అనమాట. అది సున్నత్. అది ఈ విధంగా అనమాట. కనిపిస్తుందా? ఇది అందరికి దాదాపు తెలుసు. ఈ విధంగా మీరు మొదలు పెడతారు. అయితే కాస్త కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్ని రౌండ్స్ మీరు చేశారనేది కన్ఫ్యూజన్ లేకుండా. ఒక్కొక్కడు విధంగా గుర్తుపెట్టుకుంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎలా ఒకటి అయిపోయింది, 1, 2, 3 దాకా పర్వాలేదు. ఆ తర్వాత 5 అయిందా 6 అయిందా, 6 వచ్చేస్తున్నామా 5 వచ్చేస్తున్నామా ఒక డౌట్ వస్తుంది. ఇన్ జనరల్ ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు? ఇలా పెట్టుకుంటారు, చేయి పెట్టుకుంటారా? రౌండ్ అయిపోయిందని దారం ముడేసుకుంటారా? ఓకే, ఏదైనా వాళ్ళని బట్టి ఎలాగైనా మనకేంటంటే మిస్టేక్ అయినా పర్వాలేదు. సపోజ్ డౌట్ వచ్చింది, నేను ఇప్పుడు 5 చేస్తున్నానా 6 చేస్తున్నానా అని డౌట్ వచ్చింది. ఆ 5, 6లో ఒకటి కన్ఫర్మ్. ఏంటది? 5 కన్ఫర్మ్ కాబట్టి 5 మీద ఉండాలి, 6కి వెళ్ళకూడదు. ఇప్పుడు 4 చేస్తున్నానా 5 చేస్తున్నానా డౌట్ వచ్చింది అనుకోండి, 4 మీద ఉండాలి. ఓకే, ఒకటి ఎక్స్ట్రా అయినా పర్వాలేదు.
ఓకే, ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం తవాఫ్ లో ఏమిటంటే వజూతో ఉండాలి. వజూ లేకుంటే తవాఫ్ లేదు. ఆ తర్వాత చివరి దాకా వజూ లేకున్నా పర్వాలేదు, ఆ కొద్దిసేపు తవాఫ్ చేసేటప్పుడు వజూ ఉండాలి సలాలాగా. ఆ తర్వాత ఏంటంటే మీరు సై చేసిన, దమ్దం తాగేటప్పుడు కానివ్వండి, జుట్టు తీసేటప్పుడు కానివ్వండి, ప్రతి చోట మీకు వజూ లేకున్నా పర్వాలేదు. కానీ కండిషనల్ ఎక్కడ? వజూ తవాఫ్ లో. ఈ 7 రౌండ్స్ అయ్యే వరకు మీకు ఖచ్చితంగా మీరు వజూలో ఉండాలి. ఒకవేళ మధ్యలో వజూ పోయింది అనుకోండి, 4th లో ఉన్నారు మీరు, వజూ పోయింది, ఏం చేస్తారు? వదిలేస్తారు. అంటే రిటర్న్ వచ్చేస్తారు. వచ్చి బయటకు వచ్చి మళ్ళీ వధువు చేసుకుని మళ్ళీ ఏం మొదలు పెడతారు? 5th మొదలు పెడతారా? 4th మొదలు పెడతారా? 4th మొదలు పెడతారు. ఎక్కడైతే వదిలేశారు. జస్ట్ మీకు హజర్ అస్వద్ జస్ట్ కొంత 4 అడుగు 2-3 అడుగుల దూరంలో ఉంది. దానికి ముందు మీకు వధువు పోయినా కూడా మళ్ళీ వచ్చి అది కంప్లీట్ చేయాలి. పోనీ లేదు ముందు నుంచి చేసుకుంటాను, నేను 7th లోపు నా వజూ పోయింది, నేను మళ్ళీ రిపీట్ చేస్తానంటే మీ ఇష్టం, ఎలాగైనా చేయవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే తవాఫ్ లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే వజూతో ఉండాలి. మొదటి 3 రౌండ్స్ ఏంటంటే జనాలకి ఇబ్బంది లేకుంటే రమల్ చేయాలి. రమల్ అంటే కొంచెం వేగంగా పరిగెత్తినట్టు వెళ్ళాలి. ఇబ్బంది ఉంటే అస్సలు అలాంటివి జరుగుతుంది. ఇంకోటి, మనం ఏంటంటే ఇబాదత్ కోసం వెళ్తున్నాం కదా, ఏదో అచీవ్మెంట్ కోసం, అడ్వెంచర్ కోసం వెళ్ళట్లేదు, ఇబాదత్ కోసం. అది దృష్టిలో పెట్టుకోవాలి. మన తోటి అక్కడ ఉన్న విశ్వాసులకు ఇబ్బంది కలిగించకూడదు. అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. హజరే అస్వద్ విషయంలో అనవసరంగా ఎలాగైనా ముద్దాడాలని ప్రయత్నించదు, ఎలాగైనా టచ్ చేయాలని ప్రయత్నించదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకోండి. వెళ్ళటం, వాళ్ళ మీద పడటం, తోసుకోవటం, లోపలికి ఎందుకు? అసలు మీ కాన్సన్ట్రేషన్ ఇబ్బంది, అక్కడ డిస్టర్బ్ అయిపోతారు. ఓకే, ఒకసారి ఇంజరీ అయిపోవచ్చు, ఏమైనా కాళ్ళు చేరిగిపోతే, లేదా బాగా ప్రెస్ అయిపోతే, ఆక్సిజన్ మీకు దొరకపోతే, అలాంటి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రత్యేకంగా అంటే యువకులు పర్వాలేదు సిచ్యువేషన్, కానీ మీకు కానీ మీకన్నా ప్రత్యేకంగా ఏంటంటే వేరే వాళ్లకు మీ ద్వారా ఇబ్బంది కలగకూడదు. అక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే అల్లా యొక్క ఇతాత్ చేయాల్సి ఉందో అక్కడ అల్లా యొక్క మాసియత్ అయిపోతుంది. అక్కడ ఏదైతే అల్లా యొక్క జిక్కర్ ఆరాధన చేయాలో అక్కడ ఎగరెస్ట్ అయిపోతుంది. మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరు అక్కడ మంచి చేయాల్సిన చోట మీ ద్వారా ఏం అవుతుంది? చెడు అవుతుంది అక్కడ. సో కాబట్టి ఇది అవాయిడ్ చేయడమే బెటర్. ఓకేనండి, హజర్ అస్వద్ మీకు టచ్ చేయాలని ఉందా, ముందు నార్మల్ గా చేసేయండి ఉమ్రా. ఆ తర్వాత దానికోసమే ప్రత్యేకంగా రండి. ఏ రాత్రు మిడ్ నైట్ వచ్చి అక్కడ దానికోసం కాచుకొని ఉండండి. ఆ తర్వాత మీరు ప్రయత్నించవచ్చు, ఎవరికైనా ఇబ్బంది కలదు. కానీ ఉమ్రాలో ఏంటంటే నాకు తెలిసి అంత తేలిక అవకాశం దొరకదు. వెళ్ళి ముద్దు పెట్టుకోవటం కానీ టచ్ చేయటం కానీ దొరికితే ఇన్షాల్లా నో ప్రాబ్లం. ఇందులో ఎటువంటి దువా లేదండి. హజరే అస్వద్ కి టచ్ చేయటంలో కానీ ముద్దు పెట్టుకోవడంలో కానీ ఎటువంటి దువా లేదు. తవాఫ్ లో కూడా ప్రత్యేకించి దువా లేదు. అయితే ఒక ప్రత్యేకమైన దువా ఉంది, అది ఎప్పుడు ఏంటని నేను చెప్తాను. అయితే తవాఫ్ చేసేటప్పుడు మీరు మీకు కోరుకున్న ఏదైతే దువాలు ఉన్నాయో, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ దీని గురించి, మీ ఆఖిరత్ గురించి, ఇహ పరలోకాల గురించి ఏదైతే దువా ఉందో మీరు రిపీట్ చేస్తూ మీరు మీ యొక్క లాంగ్వేజ్ లో, తెలుగు లాంగ్వేజ్ లోనే చేసుకోండి, ఉర్దూ లాంగ్వేజ్ లోనే చేసుకోండి. ప్రత్యేకమైన దువాలు తవాఫ్ లో చదవాలి అనే నియమం ఏమీ లేదు. మీ ఇష్టం వచ్చిన దువా మీరు ఏంటంటే దువా చేయండి. ఇంకోటి ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే దువా చేసేటప్పుడు ఏమిటి అంటే మీరు ఏదో ఆలోచనలో ఉండి మామూలుగా సరే మసీదులో మనం దువా చేసినా కూడా ఏదో అలాగే సీరియస్ గా దువా చేయాలి అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు అయినంత మేర ఏడవడానికి ప్రయత్నించండి అంటారు. మీరు ఏడుపు రాకపోతే ఏడుస్తున్నట్టు నటించండి అంటారు ఒక్కసారి. వారి యొక్క పదాలు ఎలా ఉన్నాయంటే బాకీ కొత్త బాకీ అంటే ఏడవండి, అలా లేకపోతే నటించండి. తర్వాత విషయాల్లో మీకు మొత్తానికి ఏంటంటే మీరు పూర్తిగా అల్లాహకు సరెండర్ అయ్యి దువా చేయాలి. ఏదో ఆలోచనలో ఉన్నారు, ఏదో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏదో దువా ఏం చేస్తున్నారు మీకు తెలియదు, అలాంటి అల్లాహ్ తఆలా స్వీకరించాడు. పూర్తిగా ఏంటంటే పూర్తి తవజ్జోకే సాత్ దువా కరండి. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క తవాఫ్ లో దువాలు చేయండి. లేదంటే దువాలు లేదు, నేను తిలావత్ చేసుకుంటాను, ఖురాన్ చదువుకుంటాను అంటే ఖురాన్ చదువుకోండి, మీకు గుర్తున్న సూరాలు చదువుతూ ఉండండి. లేదు నాకు చూడకుండా నేను చూసి చదువుతానంటే సున్నహ్ ముస్లిం ఉంది, అది చూసుకుంటూ మీరు దువాలు చదువుకుంటూ వెళ్ళండి. ముందు మీ ఇష్టం, చూసి కూడా చదవచ్చు, చూడకుండా చదవచ్చు ఏదైనా. అయితే మొదటి తవాఫ్ కి ఒక దువా, రెండో తవాఫ్ కి ఒక ప్రత్యేకమైన దువా, మూడో తవాఫ్ కి అలాంటిది ఏం లేదండి.
ప్రత్యేకమైన దువా ఏది తవాఫ్ లో లేదు. అయితే ఎక్కడ ఉంది అంటే ఒక చోట, ఇప్పుడు మీరు వెళ్తారండి, మేము వెళ్ళిన తర్వాత హజ్రే అస్వద్ నుంచి మీ యొక్క తవాఫ్ మొదలు పెడతారు. హజ్రే తర్వాత ఏముందంటే అక్కడ డోర్ ఉంది కదా, దాని పక్కనే ఉంది డోర్. ఓకే, హజ్రే అస్వద్ మరి ఆ డోర్ కి మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని ముల్తజం అంటారు. డోర్ కింద ముల్తజం అంటే మనము దాన్ని అతుక్కోవటం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అక్కడ మీరు సున్నత్ ఏమిటంటే ప్రస్తుత శాతం తన యొక్క బాడీ మొత్తం అక్కడ ఆనించి ఏడుస్తూ దువా చేసేవాడు ప్రొఫెసర్ లాస్. ఓకే, దాన్ని ముల్తజం అంటారు. ఇంకా దానికన్నా ప్రత్యేకమైనది ఏంటంటే మీరు అలా హజ్రే అస్వద్ 4 కార్నర్స్ లో హజ్రే అస్వద్ మొదలు పెట్టారా, ఆ తర్వాత సెకండ్ కార్నర్ వచ్చిందా, ఈ రెండింటి మధ్యలో ముల్తజం అయిపోయింది. ఆ తర్వాత మీరు అటు వెళ్ళారు, మొదటిది అయిపోయింది, రెండో దుక్కి వెళ్ళారు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇటు వచ్చారు, ఇటు వచ్చి మళ్ళీ హజ్రే అస్వద్ కి మధ్య గ్యాప్ ఉంది కదా, హజ్రే అస్వద్ అటువైపు ఉంది. దానికి ముందు కార్నర్ ఏదైతే ఉందో ఆ ముందు కార్నర్ కి ఏమంటారు, దాన్ని రుక్నే యమాని అంటారు. ఆ యొక్క కార్నర్ ఏదైతే ఉందో దాన్ని రుక్నే యమాని అంటారు. అది రుక్నే యమానిలో ఏంటంటే మీరు దాన్ని టచ్ చేయవచ్చు, ముద్దు పెట్టుకోవడం లేదు, మీరు టచ్ చేయవచ్చు. ఓకే, అక్కడ ఆ రుక్నే యమాని మరియు హజ్రే అస్వద్ మధ్యలో అల్లాహుమ్మ రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనత వ కినా అదాబన్నార్. ఈ దువా మనం అక్కడ సున్నత్ అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కాబతుల్లాను ఒకసారి ఊహించుకోండి. మీరు ఏమంటారు, ఒక ఏమైనా చౌకరీ బాక్స్ ఏమైనా ఉందా? మీరు బస్ ఇది కాబతుల్లా అనుకుందామండి. ఇది హజ్రే అస్వద్, ఇది హజ్రే అస్వద్. ఓకే, హజ్రే అస్వద్ తో మీరు ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇది ఒక కార్నర్ వచ్చింది. ఇది హజ్రే అస్వద్ అక్కడే ఉంది, దాని పక్కనే డోర్ కూడా ఉంది. అవునా? ఈ డోరు మరియు హజ్రే అస్వద్ ఈ మధ్య ఈ కార్నర్ ఏదైతే ఉందో దాన్ని ముల్తజం అంటారు. మీరు అక్కడ దాన్ని అతుక్కొని దువా చేయవచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఓకే, మొదటిది ఇది ఫస్ట్, ఇది మొదలైంది 1 2 3. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, దీన్ని రుక్నే యమాని అంటారు. ఇక్కడ హజ్రే అస్వద్ ఉంది, ఇక్కడ హజ్రే అస్వద్ ఉంది, దీని వెనకాల ఏముంది, రుక్నే యమాని ఉంది. ఈ రెండింటి మధ్యలో చదవాల్సిన దువా ఏమిటి? దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనా వ కినా అదాబన్నార్. అంటే ఎన్నిసార్లు? 7 సార్లు వస్తారు అక్కడ దాని ముందు. మీరు ఆ 7 సార్లు మీరు ఆ దువా చదవాలి. ఓకే, ఎవరైనా మర్చిపోతే చదవకపోతే ఏమైనా అవుతుందా అంటే నో ప్రాబ్లం, అంటే అది సున్నత్. అది చదివితే మనకు పుణ్యము, లేకపోతే నో ప్రాబ్లం, గుణామదం. ఎన్నిసార్లు చదవండి. ఆ క్రాస్ చేసేటప్పుడు మీకు జనాలు ఎక్కువ ఉన్నారు, చాలాసేపు పట్టింది, అన్నిసార్లు మీరు రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనా వ ఫిల్ ఆఖిరతి హసనా. సో ఈ విధంగా ఏంటంటే మీరు 1 by 1 7 కంప్లీట్ గా చేయాలి. అయితే 7వది ముగిస్తున్నారు, ఫినిష్ చేయబోతున్నారు, అప్పుడు కూడా బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ చెప్పాలా అంటే చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, నో ప్రాబ్లం. చెప్పేయండి, ఉత్తమం. ఇలాంటి ప్రశ్న మా షేక్ అడిగితే ఆయన చేసేయండి, నో ప్రాబ్లం. బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ చెప్పి అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ సై కోసం. అదే సైకి ముందు ఉంది, చెప్తాను. సై అసలు మన లక్ష్యం సై, దానికి ముందు. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, మేము హరంలో వచ్చాము, మొదటగా మనం తవాఫ్ మొదలు పెట్టాము, ఆ తర్వాత మొదటి 3 రౌండ్లు రమల్ చేసామంటే కొంచెం వేగంగా పరిగెత్తినట్టు మనము వెళ్ళాము, ముందుకు సాగాము. అవకాశం ఉంటే, పరిస్థితులు అనుకూలిస్తే, లేదంటే నార్మల్ గానే నడుస్తాము. ప్లస్ ఏంటంటే మన యొక్క భుజం ఏంటంటే పైన బయటికి ఉండేటట్లు ప్రయత్నిస్తాము. సో ఈ విధంగా వజూతో ఉండి మనము తవాఫ్ చేస్తాము. ఓకే, మధ్యలో ఏదైనా మనము మర్చిపోతే మళ్ళీ అక్కడి నుంచో మొదలు పెడతాము, ఏదైతే మొదలు పెట్టాము. ఈ విధంగా 7 తవాఫ్లు మీరు స్లోగా చేస్తారా, స్పీడ్ గా చేస్తారా, దగ్గర నుంచి చేస్తారా, దూరం నుంచి చేస్తారా, డిపెండ్స్, మీ ఇష్టం అది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు ఆ తవాఫ్ చేసేటప్పుడు మధ్యలో ఒక గోల్డ్ కలర్ ది ఒకటి ఇలా డోమ్ లాగా కనిపిస్తుంది, దాన్ని మకామే ఇబ్రాహీం అంటారు. మకామే ఇబ్రాహీం అంటారు. మకామే ఇబ్రాహీంలో మీరు వెళ్తే అద్దాల్లో ఉంటుంది, చూస్తే 2 పాదాల ముద్రలు ఉంటాయి, లోతు దాకా దాన్ని తవ్వి ఉంటారు. అంటే అది ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ నుంచొని ఈ కాబతుల్లా యొక్క నిర్మాణం చేయించారనమాట. ఓకే, అయితే ఆ పాదాలు ఏదైతే ఉన్నాయో ఆయన నుంచోవటం వల్ల అది ఆ పాదాల ఇది పడలేదు. అది
ఆయన ఇక్కడ నుంచున్నారు ఈ రాయి మీద అని అందులో అలా చెక్కారు. అది ఆయన నుంచోవడం వల్ల ఆ యొక్క ఇది నిషాని పడనయో ఇది ఆయన నుంచున్న ప్రదేశం అని తెలియడానికి ఆయన పాదాలను అక్కడ చెక్కారనమాట. అంటే లోతుగా చెక్కారు. అది చూసి అంటే ఇబ్రాహిం ఇస్లామిక్ ముఖామ్ ఇబ్రాహిం. ఓకే واحد يريد حمام. ఈ విధంగా 7 రౌండ్లు అయిపోయిన తర్వాత మనము ఆ మకామ్ ఇబ్రాహిం అంటారు, ఏదైతే డోమ్ ఉందో దాన్ని మకామే. మకామ్ అంటే నుంచునే, మకాం దేనంటారు నుంచునే చోటును మకాం అంటారు. ఎవరు నుంచున్న చోట అది ఇబ్రాహిం అలైహిస్సలాం. కాబతుల్లాని నిర్మించింది ఎవరు? ఇబ్రాహిం అలైహిస్సలాం. అల్లాహ్ యొక్క ఆదేశంతో ఆయన నిర్మించారు. సో ఆయన కుమారుడు అక్కడ. ఎనీహౌ అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఏంటంటే సైకి వెళ్ళాలి. కానీ సైకి వెళ్లే దారిలోనే మీకు జంజం వాటర్ మీరు అక్కడ తాగాలి. ఓకే, జంజం వాటర్ అంటే అక్కడ మీకు మొత్తం క్యాన్స్ లో నిండి ఉంటాయి, మీరు చూడొచ్చు. అయితే అది వాటర్ జంజం అనేది మీరు నుంచొని తాగాలి. నుంచొని తాగడం అనేది సున్నత్. అది కాబతుల్లా వైపు కిబ్లా వైపు తిరిగి మీరు గ్లాస్ వాటర్ తీసుకొని మీరు తాగాలి. తాగిన తర్వాత ఎంత తాగుతారో, 1 గ్లాస్ తాగుతారు, 2 గ్లాసులు తాగేసి ఆ తర్వాత కొంచెం నీళ్లు తీసుకొని పైన కొంచెం చల్లుకోవాలి చివరిలో. ప్లస్ ఆ నీళ్లు తాగేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే మాఉ జంజమ లిమా షురిబ. అంటే జంజం యొక్క వాటర్ ఏంటంటే మీరు ఏ సంకల్పం కోరుకుంటారో, మీ కోరిక మీ సంకల్పం కానివ్వండి, దానికోసం అని చెప్పారు. అంటే మీకేమైనా కోరికలు ఉన్నాయి, మంచి వల్ల నాకు మంచి ఏంటంటే ధర్మజ్ఞానం ప్రసాదించే, ధర్మజ్ఞానాన్ని నేను పొందే శక్తిని నాకు ప్రసాదించు, నేను సత్సంకల్పంతో పనిచేస్తే నాకు శక్తిని ప్రసాదించు. అలాంటివి మీరేంటంటే దువాలు ఏంటంటే ఆ సంకల్పంతో మీరు ఆ వాటర్ తాగొచ్చు. మంచిని ఏదైతే మీ కోరికలు కోరుకుంటూ మీరు దువా చేసుకుంటూ మీరు మీ కోరికలు ఏదైతే ఉందో దాంతో మీరు దమ్దం తాగొచ్చు. ఆ తర్వాత మీరు చల్లుకోవాలి. ఇన్ కేసు ఎవరైనా వెళ్ళేటప్పుడు దమ్దం తాగలేదు అనుకోండి, మర్చిపోయారు, తాగలేదు, నో ప్రాబ్లం, సున్నత్. యాక్చువల్గా మనకు అర్కాన్ అంటారు. ఈ యొక్క ఉమ్రా యొక్క అర్కాన్ ఏమిటి అంటే ఏది మనం మొదలు పెడితే ఉమ్రా మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనేది ఒక విషయం. మనకు దానికన్నా ముందు అర్కాన్ ఏమున్నాయంటే మొదటగా నియత్ చేయడం. ఓకే, నియత్ చేయడం. ఆ తర్వాత తవాఫ్ చేయడం. ఇది రెండో రుకున్, అంటే పిల్లర్ అన్నమాట. రుకున్ అంటే పిల్లర్, రెండో పిల్లర్, రెండో రుకున్. మూడోది ఏంటంటే సాయి చేయడం సఫా మరవా మధ్య. నాలుగోది ఏంటంటే వెంట్రుకలు తీయటం. ఇది 4 అర్కాన్ అన్నమాట. ఇందులో మీరు వదిలేస్తే ఉమ్రా డిస్టర్బ్ అవుతుంది పూర్తిగా. ఇక్కడ చెప్తాను, అక్కడ చివరిలో వస్తాను అప్పుడు చెప్తాను. అంటే గుండు చేయించడం ఉత్తమం. పూర్తిగా విషయం కూడా కాదు, పూర్తిగా సాఫ్ చేయడం అనేది వాళ్ళకి 3 పుణ్యాలు ఉన్నాయి ప్రొక్గా చెప్పారు. కటింగ్ చేసిన వాళ్ళకి లేదంటే తగ్గించిన వాళ్ళకి 1 పుణ్యం అని చెప్పారు. ఓకే, సో ఈ విధంగా ఏమైపోయిందండి ఇప్పుడు దాకా? ఎంట్రీ అయిపోయింది, తవాఫ్ అయిపోయింది. మీరు మకామ్ ఇబ్రాహిం దగ్గర 2 రకాతులు సున్నత్ నమాజ్ చదవాలి. దమ్దం వాటర్ తాగడానికి ముందు మకామ్ ఇబ్రాహిం దగ్గర 2 రకాతులు సున్నత్ నమాజ్ చదవాలి. ఆ సున్నత్ నమాజ్లో మొదటి రకాతులో కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్, రెండో రేఖాతులో కుల్ హువల్లాహు. ఎవరికైనా నాకు అది రాదు ఆ సూరాలు అంటే వేరే సూరాలు కూడా చదువుకోవచ్చు. ఈ విధంగా అంటే 2 రకాలు అక్కడే మకామ్ ఇబ్రాహిం దగ్గరలోనే చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏం పర్మిషన్ ఇస్తున్నారు, దానికి ఎదురుగా దానికి ప్రత్యేకమైన ప్లేస్ కేటాయించారు, అక్కడ మీరు చదువుకోండి. కొందరు కావాలని వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతూ దానికి ముందే వెళ్ళి చదువుతూ ఉంటారు. చుట్టూ బాడీ గార్డ్స్ ఉంచుని ఉంటారు వాళ్ళ మనుషులు. రాంగ్ అది, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తవాఫ్ చేసే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. అయితే అలా కానివ్వరు, అక్కడ పోలీసులు ఉంచుకుంటారు. సో మొత్తం ఏంటంటే అక్కడ దొరకలేదు మీకు అవకాశం, దాని ఎదురుగా దొరకలేదు, హరంలో ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ మీరు 2 రకాతులు. సపోజ్ సైకి వెళ్ళిపోయారు, మర్చిపోయారు, సైకి వెళ్ళిపోయారు, అక్కడ చదవండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏంటంటే సాయి అంటే ఏంటంటే అరబీ భాషలో నడవటం అని అర్థం. అంటే కష్టపడటం, నడవటం ప్రత్యేకించి దాని యొక్క అర్థం. అక్కడ 2 కొండలు ఉన్నాయి. ఏది? సఫా మరియు మర్వా. అక్కడ కొండలు ఉంటాయి అంటే ఆ పాత రోజుల్లో వెళ్తే అక్కడ కొండగా కనిపించేది, అక్కడో కొండ అక్కడో కొండ. అది ఇప్పుడు ఏమైంది, ఇండోర్ లో వచ్చేసింది. ఎన్నో ఫ్లోర్లు కట్టేశారు జనాలు పెరిగిపోవటం వల్ల.
అక్కడ వెళ్తే మీకు ఏ కొండ కనిపించదు అక్కడ. అయితే ఎత్తైన ప్రదేశం కనిపిస్తే కొండ ఉంది, దాని చుట్టూ ఇది ఫెన్సింగ్ కట్టేసి ఉన్నారు. సో కొండ మనకు ఏ ఫ్లోర్ లో ఎక్కువగా కనిపిస్తుంది? గ్రౌండ్ లో. సెకండ్ ఫ్లోర్ లో కూడా అది మరవా పైకి వచ్చి ఉంటుంది, అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనము సాయి అనేది మొదలు పెట్టేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సఫా నుంచి మొదలు పెట్టి మరవాకి చేరాలి. అయితే ఆ సాయికి మీరు బయలుదేరే ముందు ఒక ఆయతి మీరు చదవచ్చు గుర్తుంటే, ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లా. ఆ తర్వాత ఆయతి చదివి మీరు అబ్దహు బిమా బద అల్లా, నేను మొదలు పెడుతున్నాను అల్లా ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టాడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే, ఈ యొక్క ఆయతలో అల్లా తల ఎలా చెప్పాడు? ముందు దేని గురించి చెప్పాడు అల్లా తల? సఫా తర్వాత మర్వా. ఓకే, ఇన్న సఫా వల్ మర్వా అని చెప్పాడు అల్లా తల. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాము? సఫా నుంచి మొదలు పెడతాము. సఫా నుంచి ఆ తర్వాత అక్కడికి చేరుతాం. ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి, చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే సఫా నుంచి మొదలు పెట్టి మర్వాకి చేరుకుంటే, ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఆ మూలకి చేరుకుంటే ఒకటి అయిపోయింది. కొందరు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే ఒకటైంది అనుకుంటారు. నో, డబల్ అయిపోయింది అది. మా ఆఫీస్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎగ్జాంపుల్, 15 ఏళ్ళు పనిచేశాడు, 13, 14 ఏళ్ళు అలాగే చేశాడు. తెలియదు, అడగలేదు, అది చేశాడు. ఇక్కడ నుంచి సఫా అది మరవా అనుకుందాం. ఇక్కడ నుంచి మొదలు పెట్టి అక్కడికి వెళ్తే ఒకటి అయిపోయింది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తే 2 అయిపోయింది, 3, 4, 5, 6, 7. మొదలు పెట్టడం అనేది సఫాతో ఉంటది, చివరిది ఎండ్ అవటం అనేది మరవాలో ఉంటది. సో ఈ విధంగా ఏంటంటే ఓకే. అయితే ఇక్కడ సఫా మరవా మధ్యలో మీకు పచ్చటి ఆకుపచ్చటి లైట్లు కొంత ప్రదేశం ఉంటుంది, బస్ అంతా ఉన్నంత ప్రదేశం లేదు. ఎక్కడైతే ఆ పచ్చ లైట్లు ఉన్నాయో మీరు ఆరోగ్యంగా ఉంటే పరిగెత్తాలనుకుంటే అంత దూరం పరిగెత్తచ్చు. అంటే మళ్ళీ ఫాస్ట్ అని కాదు, కొంచెం పరిగెత్తచ్చు లైట్ గా. ఆడవాళ్ళకి లేదు, ఆడవాళ్ళు నడిచే వెళ్ళాలి. సో ఈ విధంగా ఏంటంటే సఫా మరియు మధ్య ఇది అల్లాహ్ తబారక తఆలా యొక్క అర్కాన్ని ఎవరికి గుర్తుగా పెట్టాడు, దానికి ఒక స్టోరీ ఏదైతే ఉందో, వాక్య ఏదైతే ఉందో అది నేను ఖురాన్ యొక్క ఇది చెప్పాల్సి వస్తుంది. అది నేను తర్వాత చెప్తాను వచ్చేట తర్వాత. ఈ విధంగా మీరు సై చేసేటప్పుడు మీకు వజూ లేదనుకోండి, సై కేవలం తవాఫ్ లో మాత్రమే. ఆ తర్వాత మీరు వెంట్రుకలు తీసే వరకు కూడా మీకు వజూ లేకపోతే నో ప్రాబ్లం. ఏ విధంగా సాయి మొదలు పెట్టాలి అంటే, మీరు వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే మొదలు పెట్టడం కాదు. వెళ్ళంగానే సఫా కార్నర్ లో ఏంటంటే కిబ్లా వైపు, కాబెతుల్లా వైపు తిరిగి అక్కడ దువా చేసుకోండి మీకోసం. అందులో ప్రత్యేకించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేసేవాళ్ళు అక్కడ, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అంజజ వఅదహు వ నస్సర అబ్దహు వ హజమల్ అహ్జాబ వహ్దహు. ఈ 2 దువాలు కలిపి ప్రవక్త గారు చదివేవాళ్ళు. అది ఎలా చదవాలి అంటే, మీరు అక్కడ కార్నర్ లో మీరు నుంచినప్పుడు 3 సార్లు చదవాలి. ఎవరికైనా రాదనుకోండి చూసి చదవండి, చూసి కూడా బుక్ లేదండి నో ప్రాబ్లం, అది సున్నత్ అది చదవడం అనేది. అక్కడ నుంచొని కాసేపు మీకోసం ఏం కావాలో అది దువా చేసుకోండి. అప్పుడే ఈ దువా కూడా ఏంటంటే 3 సార్లు ఏదైతే చదవాల్సిందో అది కూడా చదవండి. ఆ తర్వాత అక్కడ నుంచి మరవా వైపు బయలుదేరండి. మరవా వెళ్ళేటప్పుడు కూడా మీరు దువాలు చదువుకోవచ్చు, తిలావత్ ఖురాన్ చదువుకోవచ్చు, చూసి దువా చదువుకోవచ్చు, మీ తవాఫ్ లో చేసినట్టే చేసుకోవచ్చు. మరవాకి మీరు చేరుకున్నారు, మరవా చేరంగానే అలా రౌండ్ కొట్టేసామని కాదు, అక్కడ కూడా నుంచొని అంటే కిబ్లా వైపు తిరిగి మళ్ళీ మీరు ఏంటంటే దువా చేసుకోండి. మళ్ళీ ఈ 3 దువాలు ప్రత్యేకించి అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇప్పుడు ఏదైతే చదివానో ఆ దువాలు అక్కడ 3 సార్లు చదవండి. లేదు నాకు అంత టైం లేదు, నేను దువా చేయాలంటే కేవలం అక్కడ కాస్త కొంచెం కొన్ని సెకండ్స్ నుంచోనైనా ఒక నిమిషం ఏంటంటే ఇది 3 సార్లు రిపీట్ చేస్తూ అక్కడ నుంచి మీరు ముందుకెళ్ళిపోండి. ఓకే, ఎవరికైనా అసలు ఈ దువాయే రాదు అంటే నో ప్రాబ్లం, ఏదైనా దువా మీరు అక్కడ. ఈ విధంగా మీరు ఇక్కడ మొదలు పెట్టారు, ఆ తర్వాత అక్కడ చేరుకున్నారు, మళ్ళీ అక్కడ నుంచి ప్రతిసారి ప్రతి మూలలో అదే చేయాలి. ఆ దువా 3 సార్లు చదవడం, ఈ మధ్యలో మీరు ఏదైనా దువా చదువుకోవడం, అడగడం అలా చదవడం. మరవా సఫా దగ్గర బిగినింగ్ లో ఏం చేశారో మరవాలో కూడా అదే చేయాలి. మళ్ళీ వచ్చిన తర్వాత సఫా మళ్ళీ అదే చేయాలి, మళ్ళీ మరవా మళ్ళీ అదే చేయాలి. ఓకే, అలా ఎన్నిసార్లు చేస్తారు? 7 సార్లు. ఆ దువా ఏంటంటే 3 సార్లు చదువుతారు. ఓకే, ప్లస్ మీకోసం కూడా దువా చేసుకోవచ్చు కార్నర్లో ఆగి, నడిచేటప్పుడు కూడా మీరు దువా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం వజూ లేకుండా కూడా మనం ఏంటంటే కంప్లీట్ చేసుకోవచ్చు.
దువా 3 సార్లు ఒక్కో చోట 3 సార్లు అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అషహదు క్యా హై हर एक बार ప్రతి చోట చదవాలి దువా. నేను చెప్తాను చూడండి. సఫా ఇక్కడ నుంచి మొదలు పెట్టారా మీరు, అక్కడ నుంచొని ఆ దువా చదివారు 3 సార్లు, మళ్ళీ మర్వాకి వెళ్ళిపోయారు మీరు, ఓకే, అక్కడ మళ్ళీ 3 సార్లు చదవాలి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చారు మళ్ళీ 3 సార్లు చదవాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళారు మళ్ళీ 3 సార్లు, అలా 7 సార్లు ప్రతి చోట ఈ దువా అనేది 3 సార్లు పెంచి ఉంటారు. దాంతో పాటు మీరు ఏంటంటే ప్రశాంతంగా దువా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే మందివే మీరు సాయి చేసేటప్పుడు కూడా ఏంటంటే మీరు దాన్ని ఏదైనా సరే దువా చదువుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత చాలా వరకు ఉమ్రా అయిపోయినట్టే మనకు. సాయి అయిపోయిన తర్వాత ఉమ్రా అంటే మనం కంటిన్యూస్ గా చేస్తే ఒక గంటన్నరలో అయిపోతుంది కదా, జనాలు లేకపోతే. ఇంకా రష్ ఉంటే 2-3 గంటలు అయిపోతుంది. ఎవరైనా ప్రశాంతంగా చేస్తాను ప్రతిదీ అంటే అలాగైనా చేసుకోవచ్చు. సాయి ఈ విధంగా అయిపోయిన తర్వాత చివరికి మిగిలింది ఏంటి, ఇంకా ఒకటి మిగిలి ఉంటుంది, వెంట్రుకలు తీయడం, తల వెంట్రుకలు తీయడం. తల వెంట్రుకలు తీయడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే పూర్తిగా గుండు గీయడం, పూర్తిగా వెంట్రుకలు తీయడం అనేది. అది అలా చేయడం వల్ల 3 పుణ్యాలు. అలా లేదు నేను కటింగ్ చేయిస్తాను అంటే కటింగ్ చేయవచ్చు, దానికి 1 పుణ్యం. అయితే ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జనాలు కొందరు ఒక కత్తెర తీసుకొని ఇక్కడ మూల కొంచెం కట్ చేశారు, అలా తీశారు, కట్ చేశారు, ఇలా తీశారు, ఒక 3-4 తీసి అయిపోయిందట. నో, మొత్తం వెంట్రుకలన్నీ కట్ అవ్వాలి. మీరు హల్లాక్ దగ్గర వెళ్ళి కట్ చేసినప్పుడు కొంచెమే కట్ చేసినా మొత్తం అన్ని కవర్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి అన్ని ప్రతిదీ మీకు ప్రతి వెంట్రుక కట్ అవుతుంది, అలా కట్ అవ్వాలి. కొందరు ఏంటంటే స్టైల్ గా అక్కడ కొందరు నుంచొని కూడా ఉంటారు, కావాలా కట్ చేసి పెడతానని. నో, లేదు లేదు లేదు, డబ్బా మూడు కత్తులు అలా ఏం లేదు, అదంతా బిదా అది. అక్కడ పోలీసులు వస్తే వాళ్ళు వేరే మొత్తం వాళ్ళు వస్తే వాళ్ళని గట్టేస్తారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ చేస్తుంటారు. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య కట్ చేయడం అంటే కొంచెం డబ్బుల కోసం చేస్తుంటారు. సో మొత్తానికి అది చేయకూడదు. మనం ఏం చేయాలి, కంప్లీట్ గా గుడ్డు గీయాలి, లేదంటే పూర్తిగా కటింగ్ చేయాలి. కటింగ్ అనేది మీరు పూర్తిగా తగ్గిస్తారా లేకపోతే కొంచెమే కట్ చేస్తారా అది మీ ఇష్టం, కానీ వెంట్రుకలన్నీ కూడా కట్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు వెంట్రుకలు కట్ చేసుకుంటారో దానికి ప్రత్యేకమైన దువాలు ఏం లేదు. వెంట్రుకలు కట్ చేయడానికి ముందు తర్వాత దువా ఏం లేదు, నార్మల్. ఓకే, అది మీరు వెంట్రుకలు తీసిన తర్వాత మీరు మీ ఉమ్రా అయిపోయినట్టు, మీ ఎహ్రామ్ స్థితిలో నుంచి మీరు బయట వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఏదైతే మీకు నిషేధించబడ్డాయో గోళ్ళు తీయవచ్చు, లేకపోతే సుగంధం పోయవచ్చు, భార్యతో కలవచ్చు, అన్ని కూడా మీకు నార్మల్ వెయిట్ ఆడవచ్చు, ఏదైనా కానివ్వండి. ఆ తర్వాత మీ ఉమ్రా అయిపోయింది. ఉమ్రా అయిపోయింది, మీరు అక్కడే ఉన్నారు, ఓకే, ఎహ్రామ్ స్థితిలోనే ఉన్నారు. ఎహ్రామ్ స్థితి కాదు, ఎహ్రామ్ బట్టల్లో ఉన్నారు. అయితే ఎహ్రామ్లోనే ఉన్నట్ట లేదు, ఆ బట్టల్లోనే మీరు చేయాల్సిన పనులు చేయవచ్చు. ఓకే, సో ఆ బట్టలు అనేవి అది కాదు, మీ యొక్క బిగినింగ్ అనేది మీ యొక్క నియత్తో మొదలవుతుంది, ఎండింగ్ అనేది మీ యొక్క వెంట్రుకలు చేయడంతో అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మీ ఉమ్రా ఒకటి అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి 2-3 గంటలు. జీ ఓకే ఓకే अजय क्या बोलते हैं, सुना पहले बात नहीं है, ఏంటి सब बंद करो जरा हो तो ఇలా Important है. మీ యొక్క बोलते हैं అర్కాన్ दुनिया में। ఏదైతే ఉన్నాయో ఎంటర్ అయిన తర్వాత తవాఫ్ ఏదైతే చేయాలో స్టెప్ బై స్టెప్, ఆ తర్వాత మకామ్ ఇబ్రాహీం, ఆ తర్వాత దమ్దమ్ నీళ్లు, ఆ తర్వాత మీకు సాయి చేయడము, ఆ తర్వాత మీరు వెంట్రుకలు తీయటం, ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో ఏంటంటే మీరు సాయి చేసిన తర్వాత మళ్ళీ వచ్చి నేను తవాఫ్ చేసుకుంటాను, నఫిల్ తవాఫ్ చేసుకుంటాను, అలా చేయకూడదు. ముందు ఆ ఇబాదత్ ఏదైతే ఉందో బిగినింగ్ టు ఎండింగ్, ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు నఫిల్ చేసుకుంటారో, ఏ డ్రెస్ లో ఉంటారో అది మీ ఇష్టం అనమాట. ఇంకోటి ఏంటంటే ఓకే, మీరు సాయి చేస్తున్నారు, అలసిపోయారు, కూర్చోండి ఒక పావుగంట జీ ఖురాన్ తిలావత్. అయితే అంత కాదు, కూర్చొని తిలావత్ కోసం కూర్చోకూడదు. నేను ఇక్కడ సాయి మధ్యలో ఆపేసి నేను తిలావత్ చేసుకుంటానంటే లేదు. అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోండి.
అయిపోయిన తర్వాత మీరు వెంట్రుకలు తీర్చండి. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నేను ఒక దువా కోసం నుంచోండి అక్కడ సఫా కానీ సఫా మర్వాలో కానివ్వండి, మీరు దువా కోసం ఎంతైనా చేసుకోండి. కానీ ప్రత్యేకించి కాసేపు మీరు కూర్చొని తిలావత్ చేసుకుంటాను అది నో. ఒకదాని తర్వాత ఏదైతే ముగించాల్సి ఉందో అది మీరు స్లోగా ప్రశాంతంగా చేస్తారా, తొందరగా ముగిస్తారా, అది మీ ఇష్టం. అది కానీ దాంట్లో బ్రేక్ చేయకూడదు. నేను వేరే పని చేస్తాను మళ్ళీ వచ్చి నేను అంటే వెంట్రుకలు కట్ చేయడానికి ముందు వచ్చి నేను నఫీల్ తవాఫ్ చేస్తాను అంటే నో. చేస్తే ఏమవుతో కానీ అది పద్ధతి కాదు. అది మనం ఏంటంటే బిగినింగ్ ఎండింగ్ ఏ పద్ధతి మనం చూపించబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పించారు, ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా తర్వాత మీరు ఉమ్రా అయిపోయిన తర్వాత మీరు వండు చేసుకున్న తర్వాత మీరు మీ హోటల్ రూమ్కి వచ్చేస్తారు. అందులో ఫ్రెష్ అవుతారు, లేకపోతే అక్కడే ఉంటారా, లేకపోతే ఇంక 2 రోజులు పొద్దున్న వరకు అక్కడే ఉంటారా, అది మీ ఇష్టం. ఇందాక ఇంకేదో ప్రశ్నలు ఉన్నాయి, ఇందాక క్లియర్ అయింది भाई जरा मुझसे बोलिए, आप मुझे बोलिए, क्योंकि ये क्या है, ये वायरलेस नहीं है, इसमें प्रॉब्लम हो रहा है. नहीं सर, वालदा वाली गुजर गए तो अलग अलग तवाफ करना. गुजर गए? नहीं, वालदा वाली गुजर गए इंतकाल हो गए उनके मौला तो उनके तवाफ करना. వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వారు जी वालिद साहब वालदा गुजर गए तो अलग अलग तवाफ करना. उनका नाम लेकर अलग अलग दोनों को मिला के और कोई आप क्या पूछ रहे थे? तवाफ करना साहब तरीके रो तवाफ करना. मళ్ళీ చెప్తాను. हां आता जी వైర్ ఇక్కడ దాకా వస్తుందా? అట్లీస్ట్ ఇక్కడ రాదు రాదు. కనీసం ఇక్కడ దాకైనా వస్తుంది నాకు తెలిసి. ఒక నిమిషం ఆగండి. ऐसा देखो वायर जरा खींच कर तुरिया तो हमने जाता भाई नको फिर कहीं पूरा जाता था. ఇక్కడి వరకు చాలే సార్. ఇంకో ప్రశ్న ఉంది ఆ? ఇంకో ప్రశ్న ఉంది. सवाल అసలు ఇద్దరు టెన్షన్ అడగండి, మీకేమన్నా డౌట్ ఉంటే అడగండి. సపోజ్ ఎవరైనా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు అనుకోండి, ఒక ఉమ్రాని ఇద్దరి పేరు మీద చేయకూడదు. ఒకసారి వెళ్ళినప్పుడు ఒకరి పేరు మీద, రెండోసారి వెళ్ళినప్పుడు రెండో పేరు మీద. మళ్ళీ మీకాత్కి రావాలి రిటర్న్. అక్కడ చూడండి, ఒక జర్నీలో సున్నత్ ప్రకారంగా ఒక జర్నీలో ఒక ఉమ్రాయే చేయాలి. ఒక జర్నీలో ఎవరైనా చేస్తే అది స్వీకరించబడుతుంది ఇన్షాల్లా. కానీ సున్నత్ పద్ధతి ఏంటంటే ఒక జర్నీలో ఒక ప్రయాణంలో ఒకటే ఉమ్రా అనేది ఉంటుంది. కొందరు ఏంటంటే అక్కడ వచ్చి ప్రత్యేకంగా అయిపోద్ది, మళ్ళీ అక్కడికి వెళ్తారు, ఆయిషా మస్జిద్కి వెళ్తారు, లేదంటే మీకాత్కి వెళ్తారు, వస్తారు, ఉమ్రాలు చేస్తుంటారు. నో, అదొక ఇదైపోద్ది. నో, ఓకే, ఒకసారి చేశారు, ఒక 4-5 రోజులు అక్కడే ఉన్నారు, అప్పుడు చేయండి, పర్వాలేదు, ఇంకోటి చేయండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తారు. ఒక ప్రశ్న వచ్చింది, एक बात सुनिए मेरी. ఇంకోటి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అది చనిపోయిన వ్యక్తుల తరపున తవాఫ్ చేయవచ్చా అని అడుగుతున్నాను. చనిపోయిన వ్యక్తులు కానివ్వండి, బతికి ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఎవరి తరపున కూడా తవాఫ్ అనేది లేనే లేదు. ఓకే, ఉమ్రా అనేది హజ్ అనేది ఎవరి కోసం ఉంది? చనిపోయిన వాళ్ళ తరపున ఉంది. బతికి ఉన్న వాళ్ళ తరపున మనం ఉమ్రా గానీ హజ్ గానీ చేయవచ్చా? లేదు. బ్రతికి ఉన్న వాళ్ళ తరపున, వాళ్ళు ఎంత మరీజైనా ఎంత వ్యాధిగ్రస్తులు ఉన్నా కూడా వాళ్ళ తరపున మేము ఉమ్రా చేయలేము. ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఒక ఆల్రెడీ ఉమ్రా గానీ హజ్ చేసిన వ్యక్తి ద్వారా ఆ డబ్బులు ఇచ్చి మొత్తం ఫెసిలిటీ ఇచ్చి ఉమ్రా చేయిస్తే ఆ పుణ్యం దొరకచ్చు. కానీ ఆ ఉమ్రా అతందే అవుతుంది, ఎవరైతే చేశారో అతందే అవుతుంది, అది వేరే వాళ్ళదే అవ్వదు అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే తవాఫ్ అనేది లేనే లేదు. ఇప్పుడు అజ్మా క్యా హై, అమ్మీకి తరఫ్ సే తవాఫ్, అబ్బాకి తరఫ్ సే తవాఫ్, లేకపోతే బతికి ఉన్న వాళ్ళు కానివ్వండి, చనిపోయిన అందరితో తవాఫ్ చేశారు. నో, అలా లేదు, తవాఫ్ అనేది లేదు. ఇంకోటి, ఆయిషా మస్జిద్లో ఎహ్రాం కట్టడం అనేది లేదు. ఆయిషా మస్జిద్లో ఎహ్రాం కట్టకూడదు. చాలా మంది ఏంటంటే అక్కడ వెళ్ళి ఎహ్రాం, అది ఏంటంటే హజ్ లో మాత్రమే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది ఆయిషా రదియల్లాహు తఆలా అన్హాకి అది లేడీస్ యొక్క ప్రత్యేకమైన సమస్యలు ఏదైతే ఉంటాయో దానివల్ల అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంటేనే అక్కడ పర్మిషన్ ఇవ్వబడింది. దానికన్నా ఉత్తమం ఏంటంటే మీరు మీకాత్ దాకా వెళ్తే ఇంకా
బెటర్. అంతేగాని ఆయిషా మస్జిద్ ఒక ఈ మీఖాత్ ఇది కాదు, అది కాదు. అక్కడ చాలా మెజారిటీ ఆఫ్ ఉలమా ఏంటంటే అది కరెక్ట్ కాదని చెప్తారు. అది లేదు, అది ఉమ్రాలో అస్సలు లేదు. ఉమ్రాలో ఆయిషా మస్జిద్ అనేది మర్చిపోండి, నథింగ్. అది మీ వల్లాహు ఆలం, అది నియత్ కూడా అవ్వదు. అది హజ్లో ప్రత్యేకమైన స్థితిలో వెరీ వెరీ రేర్ కండిషన్ అక్కడ మాత్రమే. చూడు, తెలియకుండా చేసి అల్లాహ్ के हवाले कर दो, जो नहीं मालूम कि करे ना अल्लाह के हवाले कर दो, इंशाल्लाह दुआ करो. नहीं मालूम जो चीज इस्लाम में क्या है आप अनजाने में करते हैं. अब తెలియకుండా ఉపవాసంలో భోజనం చేసేస్తే ఏం లేదు, మీ ఉపవాసం ఉంటుంది, అది నియత్ మీద ఉంటుంది. అల్లా తెలిసి చేస్తేనే అల్లా తలా ఏంటంటే దాన్ని పట్టుకుంటాడు. కానీ తెలియకుండా ఏంటంటే ఇప్పుడు తెలుసు, ఇప్పుడు చేస్తే అది యాక్సెప్టబుల్ కాదు. అల్లా తలా ఏంటంటే మజ్బూర్ ఉన్నారు మీరు, అంటే ప్రత్యేకించి అక్కడ తెలియలేదు ఆ విషయంలో ఏంటంటే మీకు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇస్లాంలో కొన్ని చోట ఒక ఇది ఉంది, ఉసూల్ ఫిక్ అంటే ఫిక్ యొక్క ఒక ఇది ఉంది, నియమం ఏంటంటే అద్దరూరాతు తుహ్దిరుల్ మహ్దూరాత్. అంటే సపోజ్ ఒక మనిషి ఎక్కడైనా చిక్కున్నాడు, అతని దగ్గర తాగడానికి కూడా నీళ్ళు లేవు, తినడానికి ఏం లేదు. ఇప్పుడు ఇంక 2-3 గంటల్లో నాకేం దొరకకపోతే మనిషి చచ్చిపోతాడు. కానీ అక్కడ నీళ్లు లేదు, కానీ సారాయి దొరికింది, విస్కీ దొరికింది, లేదంటే ఇలాంటిది హరాంది దొరికింది, తాగొచ్చు. ఎంత తాగాలి? ప్రాణాన్ని నిలుపుకునేంత క్వాంటిటీలోనే తాగాలి. దానికి అల్లా తలా ఇది లేదు. బాగా ఆకలేస్తుంది, లేదంటే చనిపోయే అవకాశం ఉంది, అక్కడ అనుకోకుండా హరాంది దొరికింది, అక్కడ పంది మాంసమో లేకపోతే ఇంకేదైనా, ప్రాణాలు కాపాడుకునేంత క్వాంటిటీ మనిషి తినచ్చు అనమాట. ఇలాంటి ఎక్సెప్షనల్ కేసు వేరే అదనమాట. ఓకే, సో మర్చిపోయేమని ఇప్పుడు కొందరు ఉంటారు, ఎవరమంతా కొన్ని 10-15 సంవత్సరాలు నమాజులే చదవలేదు, తర్వాత హిదాయత్ దొరికింది, తర్వాత నమాజులు పెట్టారు, అవన్నీ రిపీట్ చేయాలా? అల్లాహ్తో తోబా చేయాలి. అంటే ప్రతి నమాజ్ తర్వాత, ప్రతి ఫజర్ తర్వాత నేను వదిలేసిన ఫజర్ అని చదవకూడదు. జీవితంలో ఏం చేయాలంటే నఫిల్ సున్నతులు పాబందీ చేయాలి, ఎక్కువ నఫిల్ చదవాలంటే. ఖయామత్ రోజు అల్లాహ్ తఆలా ఏంటంటే నమాజుల విషయం ప్రశ్న అడిగినప్పుడు ఫరజ్ నమాజుల్లో అతను ఏంటంటే కోతాయి చేశాడు, తగ్గిని అని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే తగ్గుదల వచ్చినప్పుడు అల్లాహ్ తఆలా ఏమంటాడు అంటే ఇతని సున్నతులు నఫిల్ ఏమున్నాయో చూడండి అని చెప్తాడు అల్లాహ్ తఆలా. ఎవరిని? దైవదూతని. సో ఆ విధంగా అది మేకప్ అవుతుంది. అలా అని ఏంటంటే సున్నతులు చూస్తున్నాం కదా ఎప్పుడైనా ఫరజ్ వదిలేయవచ్చు, అలా కాదు. అల్లాహ్ తఆలా మన నియత్ని చూస్తాడు, మీ యొక్క ప్రయత్నాన్ని చూస్తాడు. ఓకే, నమాజ్ అనేది మాఫీ అనేది లేదు. సో ఈ విధంగా रमजान महीने में बहुत सवाब आता है सर, उम्रा करते హదీస్లో ఏముందంటే రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే దేంతో సమానం? అది హజ్ చేయడం సమానం. ఇది సై హదీస్, నిజమైన హదీస్ అది. సో ఈ విధంగా ఏంటంటే ఎటువంటి నియత్ చేయకుండా ఊరికే నేను ఎహ్రాం బట్టలు వేసుకుంటే నేను ముహరిమా నేను కాదు. ఎప్పుడైతే నేను ఉచ్చరిస్తానో అప్పుడే ఆ యొక్క కండిషన్ అనేది మొదలైపోతుంది. ఓకేనండి, మీరు అక్కడ ఆగలేదు, మీరు మీఖాత్లో ఆగలేదు, బస్సు ఆగలేదు, మీఖాత్ నుంచి వెళ్తుంది, మీరు వసూలు చేయడం లేదు, ఏం చేయలేదు, అలా వెళ్తూ వెళ్తూ చేసుకోవచ్చు, నియత్ చేయవచ్చు. ఫ్లైట్ వెళ్తుంది, పైలట్ అనౌన్స్ చేస్తాడు, ఆల్రెడీ మీరు ఎహ్రామ్ స్థితిలో ఉంటారు, చేయవచ్చు. లేదు, ఏమంటారు, నియత్ యొక్క నియత్ నమాజ్ అనేది లేదు. ఉమ్రా నియత్తు ఎహ్రామ్ నియత్తు 2 రకాల నమాజ్ అనేది లేనే లేదు, అది బిదాత్. జనాలు ఏదైతే మీఖాత్ దగ్గర కొందరు ఏంటంటే నియత్ బాగానే ఉండొచ్చు, కానీ తహియతుల్ మస్జిద్తో వెళ్తే ప్రొఫెసర్ గారు ఏం చెప్పారు, అలా కూర్చోవద్దు, ముందు 2 రకాలు కూర్చొని చదువుకుని ఆ తర్వాత కూర్చోండి, పడుకునే పర్లేదు, అలా చదవచ్చు, ఎందుకంటే పక్కనే మసీద్ ఉంది కాబట్టి. లేదంటే మీరు ప్రత్యేకించి ఆ ఉమ్రాకి దోరే కాతను లేకపోతే ఆ నియత్ ఎహ్రామ్కి దోరే కాత అనేది లేనే లేదు. ఓకే, పెళ్లి కొడుకులు నికా మండపానికి వెళ్ళే ముందు శుక్రవారం నమాజ్ అని చదువుతుంటారు, జీవితంలో ఎప్పుడు నమాజ్ చదవడం, ఆ ఫజర్ నమాజ్ కూడా చదివి ఉంటాడు. సో ఈ విధంగా అనమాట. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇందాక ఎవరో గుర్తు చేయమని చెప్పాను, అది ప్రశ్న ఉంది. जी क्या है? छोड़ दो। भाई साहब आपके पास कोई सवाल है? कोई सवाल था आपके पास?
तो सवाल कोई का तो क्वेश्चन है पूछो। उम्रा के बारे में? कल चिल्लाए ना नहीं कोई बात नहीं, बोलिए अब सुबह में ఒక నిమిషం మాట్లాడు. अभी इहराम वाले गए थे साल जी दफार को नमाज पढ़ो कहते वही अब रूम पे जाते हैं इहराम वाले हाँ नमाज पढ़ना कह रहे हैं दफार में वैसे ही सो गए जा हाँ सर. एहराम के कपड़े भी सो सर చూడండి, देखो మీరు మక్కాకి వెళ్తున్నారండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఎహ్రామ్ స్థితిలో ఉన్నారు మీరు, ఉమ్రా చేయకుండా 1 వీక్ ఉండిపోవచ్చు ఆ యొక్క లిమిటేషన్స్ లో. హరం లిమిట్ ని దాటకూడదు. ఆ యొక్క తెలుగు వాళ్ళేసేనా ఓకే. సో అక్కడ మీరు 1 వీక్ ఉన్నా కూడా ఏంటి, ఎహ్రామ్ దుస్తుల్లో ఉండాలి. అదే రెస్ట్రిక్షన్స్ మీ పైన ఉంటాయి. కంప్లీట్ అయ్యే 1 వీక్ తర్వాత మీరు ఉమ్రా చేశారు, ఆ తర్వాత మీరు హలాల్ అవుతారు. ఓకే, మీరు హోటల్ రూమ్ లో పడుకోవచ్చు, సాయంత్రం దాకా మీరు అక్కడే నమాజ్ అక్కడ ఉండవచ్చు, రెండో రోజు కూడా ఉండవచ్చు, ఆ తర్వాత మీరు రావచ్చు, నో ప్రాబ్లం. కానీ వస్త్రాలు అదే ఎహ్రామ్ దుస్తులు మార్చుకోవచ్చు, వేరే ఎహ్రామ్ దుస్తులు వేసుకోవచ్చు, కానీ అదే స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆ స్థితిలో మనిషి చాలా రోజులు ఉండడం అంటే ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే రెస్ట్రిక్షన్స్ లో ఉండాల్సి వస్తుంది. సో అలా మీరు ఎన్ని రోజులైనా, పాత రోజుల్లో ఏంటి ఏమయ్యేది, వాళ్ళు మీఖాత్ వచ్చేవాళ్ళు ఒంటెల మీద నడిచి, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నియత్ చేస్తారో అక్కడ దాకా చేరడానికి మేబీ 1 డే 2 డే వాళ్ళకి అయ్యేది. ఈ విధంగా ఇలాంటివి ఉంటాయి అనమాట, నో ప్రాబ్లం. మీరు ఎహ్రామ్ స్థితిలో ఏమైనా అదే ఉండొచ్చు, అదే స్థితిలో మీరు ఉండొచ్చు. దానికి ముందు మీరు ఈ రెస్ట్రిక్షన్స్ ఏదైతే ఉన్నాయో, వెంటనే తీయకూడదు, భారత్ సమూల్యం, ఇవన్నీ కూడా మీకు మీరు 1 మంత్ ఉన్నా 2 మంత్స్ ఉన్నా అది అప్లై అయ్యే ఉంటాయి. అయ్యో లేదు, మీరు మామూలుగా డ్యూటీ మీద వెళ్ళారు, హరంలో డ్యూటీ ఉంది, లేకపోతే హరం దగ్గర ఒక హోటల్లోనూ డ్యూటీ ఉంది, మీరు వెళ్ళిపోవచ్చు. దానికి హరంతో సంబంధం లేదు. నేను అక్కడ హుదూద్ హరంలో వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా నేను హరంకి వెళ్ళాలి, మస్జిద్ హరంకి వెళ్ళాలి, అక్కడ 2 రకాల నమాజ్ చదవాలి, లేదంటే ఉమ్రా ఖచ్చితంగా చేసి రావాలి ఏదో ఒక రోజు, అలా ఏం లేదు. నార్మల్గా మీరు వెళ్ళచ్చు. తవాఫ్ కూడా వాజిబ్ కాదు. మీరు హరంకి 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళారండి, సగం కిలోమీటర్, కొన్ని మీటర్ల దూరం వెళ్ళారు, మీ పని చూస్తున్నారు, 1 మీటర్ మీకు అక్కడ వెళ్ళే అవకాశం దొరకలేదు, రిటర్న్ వచ్చేవచ్చు. హుదూద్ హరం తవాఫ్ చేయాలి, కంపల్సరీగా అది చేయాలి, ఏం లేదు. టైం వచ్చే ఓకే, చాలా మంచిది అది ఒకటి. ఇక్కడ నార్మల్ గా మన స్ట్రీట్ లో ఉన్న మసీద్ లో నమాజ్ చదివితే ఒక పుణ్యం దొరికితే, మసీద్ హరంలో చదివితే 1,00,000 రెట్లు ఎక్కువ పుణ్యం. ఇక్కడ ఒక సున్నత్ 2 రకాతులు చదివితే ఎంత పుణ్యం అయితే పెట్టాడో, అదే 2 రకాతులు సున్నత్ అక్కడ హరంలో చదివితే 1,00,000 రెట్లు అనమాట. కాబట్టి చెప్తారు, కానీ స్వీకరించబడాలి. మనం ఎన్నో చదువుతాం, ఒక్కటి స్వీకరించబడినా కూడా దాదాపు 80 సంవత్సరాలంతా ఇబాదత్తో ఈక్వల్ అయిపోతుంది. 80 సంవత్సరాల్లో మీరు అన్ని ఫరద్ నమాజ్ చదివితే ఎంత పుణ్యం అవుతుందో. కానీ అందుకనే ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇబాదత్ చేయడమే కదా, మనకి ఇఖ్లాస్ ఉండాలి, ఒకరికి చూపించడానికి ప్యూరిటీ ఉండాలి, మనకు సంకల్పం అలా స్వీకరింపబడాలి. స్వీకరించబడే ఇబాదతే అది మనకు రిజల్ట్ ఇస్తుంది. స్వీకరించకపోతే మనం ఏం చేసినా కూడా ప్రత్యేకించి విశ్వాసం అనేది చాలా కండిషన్. ఒక వ్యక్తి మదర్ తెరీసా లాగా ఏంటంటే కొన్ని లక్షల మందికి తినిపించాడు అనుకోండి, ఫుడ్ పెట్టాడు, విశ్వాసం లేకపోతే, తన సృష్టికర్తను అతను విశ్వసించకపోతే దాన్ని యాక్సెప్ట్ చేశాడు అతను. అల్లాహ్ ఏమంటున్నాడు, మీ దగ్గర విశ్వాసం లేకపోతే మీ ఆమాలన్నీ కూడా ఏంటంటే ఒక గాలిలో బూడిదలాగా ఎగిరిపోతుంది. జీ జీ एहराम की हालत में खाने का बाद आग लगा सकते हैं कि नहीं, क्योंकि बोलते हीटर लगा हुआ है, खाने का बाद में अभी नहीं लगा सकते। एहराम की हालत में కాబేతుల్లా को छूते वक्त वहाँ पे అక్కడ ఏంటంటే అత్తరు పూసి ఉంటారు, అక్కడ సుగంధం పూసి ఉంటారు. అక్కడ మీకు స్మెల్ బాగా అనిపిస్తుంటే, అక్కడ ఉప్పు మన స్మెల్ వస్తుంటే టచ్ చేయవద్దు. उर्दू చెప్పండి. हमारे कर्नाटका के देखो वहाँ पे आपको है ना एकदम बहुत ज्यादा स्मेल महसूस हो रही है आपको, तो कोई बात मतलब उसके आप वहाँ से छोड़ दो, दूसरे पे हर जगह वैसा नहीं रहता है, ओनली कॉर्नर्स में वो लोग लगाते हैं. ऐसा प्लेस में देखो तकरीबन उतना इफेक्ट नहीं रहता है. दरवाजे के पास आप कभी टच करके दुआ करेंगे, उसके बाद स्मेल देखे तो उतना खुशबू लगता है हाथ को, महसूस नहीं होता. वो ज्यादातर वो है ना चूस लेता भी हो गया, वो पर्दा जो है
अपने से कुछ मत लगाओ आप, वो लोग लगाए हैं तो नहीं, तकरीबन कभी भी हमको ऐसा महसूस नहीं हुआ कि हम जाके है ना वहाँ पे है ना काबतुल्लाह के गिलाफ को हम टच किए, पूरा है ना खुशबू लग गई हमको, कभी महसूस हुआ आपको? नहीं, उतना नहीं रहता, उतना effect नहीं रहता। अब पिच, अब सबसे थोड़ी देर पहले जो है ना एक मुतव्वा आके अब पिच लगा के गया, आप देखिए आप अब पिच स्प्रे ने तो वो लगा के गया, तो वहाँ पे टच मत करो, तो पूरा नहीं लगाते वो लोग, नॉर्मल में इधर उधर थोड़ा लगा, स्मेल ज्यादा मतलब पूरा लगा तो भी स्मेल आ जाता ना वहाँ पे, मतलब कंट्रोल करना ही मुश्किल है, तो लगाते हो थोड़ा 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 लगाते। కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఎహ్రామ్ 2 బట్టలు తీసేయచ్చా? अच्छा, अभी मैं बोला था मैं मकाम इब्राहिम के पास पढ़ना सुन्नत है, अगर मौका नहीं मिला तो उसके सामने आजकल इंतजाम करके हैं वहाँ पे पढ़ो उसके स्ट्राइक में, अगर वो भी नहीं मिला तो आप कहीं भी हरम में, हुदूद हरम में कहीं भी पढ़ो, नो प्रॉब्लम, कहीं भी आप हरम मस्जिद हरम से बाहर पढ़ो, अंदर पढ़ो, साई की जगह पे पढ़ो, नो प्रॉब्लम, 2 रकात सुन्नत जो मकाम इब्राहिम की जो सुन्नत। కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఎహ్రామ్ యొక్క 2 బట్టలు తీసేయచ్చా? హాలత్ ఎహ్రామ్లో ఎహ్రామ్ యొక్క 2 బట్టలు స్నానం చేసేటప్పుడు కాలకృత్యాల కోసం తీయవచ్చు, తీయవచ్చు. ఆ ప్రత్యేకమైన హమ్మాంలో అతను మీరు తీయవచ్చు. మీరు వసూలు చేస్తారనుకోండి అక్కడ తప్పనిసరి, అప్పుడు తీయవచ్చు. ఇంకా అలా ఏం లేదు, ఆఖరి ఇబాదత్ ఏం లేదు, ఆఖరి ఇబాదత్ అలా ఏం లేదు. ఏంటది? అది అది హజ్ లో, అది చూడండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. మీరు హరంకి వెళ్తే చివరిగా తవాఫ్ చేసి రావాలి అలా ఏం లేదు, అది కేవలం హజ్ లో మాత్రమే ఉంది. హజ్ మే ఆఖరి అమల్ క్యా హై? తవాఫే విదా, తవాఫే విదా ఉంది. కానీ ఉమ్రాలో అలా ఏం లేదు, మీకు టైం ఉందా నఫిల్ తవాఫ్ చేయాలని చేసుకోండి. उम्रे में आपको है ना तवाफे विदा नहीं है, उम्रालो तवाफे विदा లేదు. तवाफे विदा అనేది కేవలం హజ్ లో మాత్రమే, तवाफे विदा सिर्फ हज में है. ओके जी, वो क्वेश्चन पास करो इधर. हैरम बंद ही वो जिसके नाम पे करना है, वो हैरम बंद ही करना है, नियत कैसे? देखो हाँ, आप एहराम का कपड़ा बांधते हैं लेकिन एहराम नहीं बांधते आप, हाँ, और ही करना जरूरत नहीं है. हाँ, ओके, आप उससे वहीं पे है, आप है ना वहीं पे रह गए, आपको सोना पड़ा, आपको वहीं पे सो गए, आप नियत नहीं करे, सो गए आप. हाँ, हाँ, सुबह में फजर में उठे आप, हाँ, उस वक्त नियत कर लो, यानी तो है ना फौरी आप नियत कर लिए, उसके बाद सो गए, हाँ. आगे बढ़ो, कैसे भी कर सकते. जिसके दूसरे के नाम पे भी ऐसे ही होता ना? हाँ, किसके नाम पे करो, आपके नाम से करो, उनके नाम पे करो. आप क्या है वो प्लेस में आप एहराम की नियत करना है, अल्लाहुम्मा लब्बैक उम्रतन. अब वो फौरी आप है ना वो लिबास पहनने के फौरी बात करते, गट्टे के बात करते, लेकिन जब आप నియత్ करते वक्त आप उस एरिया में रहना है. మీరు నియత్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఉండాలి, హుదూద్ మీకాత్ లో ఉండాలి. ఓకే, అది ఉంది కదా చాలా లాంగ్, అది కిలోమీటర్స్ లో. सर ये जैसा भी कभी खमसा वगैरह खाते हैं उस टाइम के प्याज टमाटर पुदीना वो डाल देना, वो उसको है ना నో ప్రాబ్లం, మసాలాకి అంత ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం పూసుకునే అత్తరు విషయంలో ఉంది. ఇప్పుడు మీరు మంచి పాకిస్తానీ హోటల్కి వెళ్ళారు, అందులో ఘాటు మసాలా ఉంది, ఏమేసాడు అందులో? దాసిన చెక్క అది ఇది వేసి బాగా స్మెల్లీగా ఉంది, తినొచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి చెప్పబడలేదు, కానీ ప్రత్యేకించి అది ఏదైనా ప్రత్యేకమైన ఉంది, అది చాలా ఎక్కువ స్మెల్ ఇస్తుంది మీకు, అది చాలాసేపు అలాగే ఉంటుంది ఆ స్మెల్, అంటే అప్పుడు అవాయిడ్ చేయాలి. నార్మల్ గా యాలుక్కాయలు, లవంగ్, ఇలాయచీ, దాల్చిన చెక్క, సూప్, आगे जाओ, సూప్, बैठना तो आगे जाओ, मैं शूट कर रहा हूँ ना थोड़ा. మామూలు మసీదులోనే తినకూడదు, ఇంకా హరంలో అస్సలు తినకూడదు. దాన్ని పల్యుమిత్ అంటారు ప్రొఫెసర్ శాస్త్రం. దాన్ని చంపేయాలంటే దాన్ని ఉడకబెట్టడము, లేకపోతే కాల్చడము, దాన్ని వండడము. హతీం లోపల నమాజ్ చేసుకుంటుందంట సార్. వెరీ గుడ్ క్వశ్చన్, ఇందాక మైండ్ లో వచ్చింది కానీ మర్చిపోయాను. ఓకేనా, మీరు తవాఫ్ చేసేటప్పుడు కాబతుల్లాకి ముందు ఒక యూ షేప్ లో ఒకటి కట్టు ఉంటుంది.
యూ షేప్ అవును. చూసారా? ఎవరు చూడలేదు అది, మీరు చూసారా? యూ షేప్. అందులో అందులో మీరు నమాజ్ చదవచ్చు. అందులో నమాజ్ చదివితే కాబతుల్లా లోపల చదివినట్టు. ఎందుకు అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాల్లాహు వారు చిన్నగా దాదాపుగా చిన్నతనంలో చైల్డ్హుడ్ టైంలో ఏమైందంటే ఇది వచ్చాయి, ఏమంటారు, వరదలు వచ్చి అది పడిపోయింది కాబతుల్లా. అప్పుడే కాదు, హిస్టరీలో 2-3 సార్లు పడిపోయింది కాబతుల్లా. పడిపోయినప్పుడు అంటే మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేయాలి, మళ్ళీ నిర్మించాలి. అక్కడ అప్పటికి ప్రవక్త సల్లాల్లాహు వారు చిన్నపిల్లలు, అప్పుడు ప్రవక్త అనేవారు లేరు. సో ఈ ఎవరైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ కాబతుల్లాని కాపాడుతూ దాని యొక్క చూస్తూ దాన్ని సంరక్షణ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఓకే, ఇస్లాం రాకముందు వాళ్ళు చాలా హరాం పనులు చేసేవాళ్ళు, ఏమంటారు, వడ్డీలు తినేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు. కానీ కాబతుల్లా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ఎంత హరామీలైనా కూడా కాబతుల్లా విషయంలో ఏంటంటే అక్కడ దానికి సంబంధించిన ఏ పనైనా సరే తమ యొక్క హలాల్ సంపాదనతోనే చేసేవాడు. తమ ఏదైతే నిషిద్ధం లేని సంపాదన ఏదైతే ఉందో, మంచి సంపాదన, కష్టార్జితం ఏదైతే ఉందో దాంతోనే చేసేవాడు. అప్పుడు ఎప్పుడైతే కాబతుల్లా పడిపోయిందో దాన్ని మళ్ళీ నిర్మాణం చేసడానికి అక్కడ వాళ్ళందరూ కూడా డబ్బు పోగు చేసుకుంటే పూర్తిగా ఎలా ఉందో కాబతుల్లా ఇదివరకు ఎలా ఉందో అలా అంత బిల్డ్ చేసి నిర్మించే డబ్బులు వాళ్ళ దగ్గర జమ అవ్వలేదు. వేరే డబ్బు ఉంది, హరాం డబ్బు ఉంది. అప్పుడు ఏం చేశారు, ఏం చేయాలి అని వాళ్ళు ఏం చేశారంటే, కాబతుల్లా మనకి ఇప్పుడు స్క్వేర్ లాగా కనిపిస్తుంది, ఏంటి చతురస్రాకారంలో ఉంది. ఇదివరకు ఏంటి దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. కొంచెం దీర్ఘ చతురస్రాకారం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు, రెక్టాంగిల్ అంటారా? దీర్ఘ చతురస్రాకారంలో కొంచెం ఉండేది. ఏం చేశారంటే వాళ్ళకు ఎంతైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళ దగ్గర అంత మేరే వాళ్ళు ఏంటంటే కొంచెం స్థలం తగ్గించేశారు. దాని యొక్క ఏమంటారు లెంత్ ఏదైతే దాని సందేశం ఏమిటంటే ఇది కూడా ఒకప్పుడు కాబతుల్లా లోపలే ఉండేది అని. ఆ తర్వాత కాలంలో అది అలాగే ఉండిపోయింది. వాళ్ళకి తర్వాత డబ్బు వచ్చినా కూడా ఏమో తెలియదు కానీ మొత్తానికి అలాగే ఉండిపోయింది అది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అయిన తర్వాత ఒకసారి తలిచేవాళ్ళు అనమాట. నేను కాబతుల్లాని ఏంటంటే ఇదివరకు ఏదైతే రూపం ఉందో ఇదంతా హతీంతో కూడా ఇంక్లూడ్ చేసుకొని కట్టాలని ఉంది. కానీ అప్పటికి ఏంటి దాదాపుగా 50 years గడిచిపోయింది అప్పుడు. కానీ ఏదో ఫిత్నా, ఏదైనా గొడవలు, అలాంటి ఏమైనా అబ్జెక్షన్స్, అసలు ఈ కొత్త తౌహీద్ యొక్క పని ఉందో అది లేకుండా ఇలాంటి ఇష్యూస్ వస్తాయని ప్రవక్త దాన్ని సైలెంట్ అయిపోయారు. సో కాబట్టి ఈ ఆ హతీం ఏదైతే యూ షేప్ ఏదైతే ఉందో అందులో మీరు నమాజ్ చదివితే కాబతుల్లా లోపల చదివినట్టే. ఓకేనండి. ఒకవేళ మీరు ఈ రోజు ఉన్న కాబతుల్లా ఏదైతే ఉందో ఆ డోర్ ఓపెన్ చేసుకొని మీకు లోపలికి వెళ్ళే పర్మిషన్ దొరికింది అనుకోండి, కాబతుల్లా లోపలికి వెళ్ళి ఏ దిక్కున మీరు నమాజ్ చదువుతారు? అక్కడ దిక్కు ఉండదు, ఏ దిక్కైనా చదవచ్చు. కాబతుల్లా పైకి ఎక్కేశారు మీరు, చదవకూడదు లేదు చదవచ్చు. కాబతుల్లా పైన చెప్తున్నాను, మనకి చేయడానికి చదవచ్చు, నో ప్రాబ్లం. కాబతుల్లా లోపల చదివినప్పుడు పైన చదవడం ఏముంది, చదవచ్చు. చదవలేదు కానీ చదవకూడదని కూడా ఏం లేదు, చదివితే ఏ దిక్కైనా చదవచ్చు. ఎందుకంటే ఆ సెంటర్ పాయింట్ లోనే వెళ్ళిపోయారు మీరు అక్కడికి. ఎటువైపున అదే దిక్కు అనమాట. మామూలుగా ఎవరు చదవలేదు జస్ట్ చెప్తున్నాను. ఒకవేళ మీరు అలాంటి అవకాశం దొరికిందండి, నేనే చదివారు అనుకోండి, మీరు ఏ దిక్కైనా చదవచ్చు, ఎలాగైతే లోపలే చదవాలి. సో ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హాయం అయిపోయిన తర్వాత, ఖులఫాయ్ రాషిదీన్ హాయం అయిపోయిన తర్వాత దాదాపు ఒక ప్రవక్త చనిపోయిన ఒక 100 ఏళ్లకి ఎవరు అబ్దుల్లా బిన్ జుబైర్ రలియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే కాబతుల్లాని మళ్ళీ పూర్వస్థితి ప్రవక్త గారు ఎలా తలిచేవారో దీర్ఘ చతురస్రాకారంలో అలాగే కట్టించారు. మళ్ళీ ఆయన తర్వాత కింగ్ ఎవరైతే హజ్జాజ్ బిన్ యూసుఫ్ వచ్చాడో ప్రవక్త గారే దాన్ని ఇచ్చేయలేదు, మనం ఏంటి అన్నట్టుగా మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అలాగే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే ఆ హతీం అంటారు దాన్ని. హతీం అంటే ఆ ఏదైతే యూ షేప్ ఉందో అందులో కంపల్సరీ చదవాల్సిందని ఏం లేదు, మోకా మిలేదు, ఇబ్బంది లేకుండా వెళ్ళి చదవాలి. అయితే మీరు తవాఫ్ చేస్తూ కూడా మధ్యలో చదవచ్చు, 2 రకాతులే కాబట్టి నో ప్రాబ్లం చదివే. తవాఫ్ లోనే సున్నతులు చదవచ్చా? హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఆ తర్వాత అందులో ఎటువంటి చేంజెస్ వచ్చినట్టయితే మేము హిస్టరీలో చదవలేదు. ఇంత చదివాం ఏంటంటే అబ్దుల్లా బిన్ జుబైర్ వారు ఏంటంటే దాన్ని
ఫుల్ గా దాన్ని కట్టేశారు. తర్వాత హజ్జాజ్ బిన్ యూసుఫ్ వచ్చేసి ప్రవక్త గారే దాన్ని చేంజ్ చేయలేదు, మనం చేయకూడదు అన్నట్టుగా మళ్ళీ పూర్వస్థితిలో తీసుకొచ్చేసారు. అప్పటి నుంచి బహుశా ఎక్కడ కూడా మన హిస్టరీలో మళ్ళీ మార్పులు జరిగినట్టు అనిపించదు. సో ఈ విధంగా వాళ్ళ దగ్గర హలాల్ యొక్క ఇది లేకపోవడం వల్ల ఆ కావితుల్లా ఆ యొక్క తగ్గిందనమాట. అది అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ కావాలో డైరెక్షన్ కావాలో డైరెక్ట్ కావాలో లోపల పడితే డైరెక్షన్ లేదు. జీ సార్ చెప్తారు, మీరు చెప్పండి. కావాలో నమాజ్ పడితే నమాజ్ డైరెక్షన్ లేదు. డైరెక్షన్ లేదు. काबा की तरफ దీంట్లో చేస్తే డైరెక్షన్. ఎందుకంటే అది కావితుల్లా లిమిట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది ఎటువైపే. అప్పుడు ప్రవక్త సలాసం చదివింది కూడా కావితుల్లా వైపు దిక్కు చేసే చదివారనమాట ప్రవక్త గారు అక్కడ ఎటు పడితే అటు చదవలేదు. అక్కడ హతీంలో ఎటువైపు అయినా చదవచ్చు అని ప్రవక్త గారు చెప్పలేదు. ప్రవక్త గారు హతీంలో చదివితే కావితుల్లా వైపే చదివారు. వెరీ గుడ్ క్వశ్చన్. మీరు చెప్తున్నాను. గుంబతే ఖజ్రా ఏదైతే ఉందో మదీనాలో ప్రవక్త సలాసం వారి సమాధి పైన ఏదైతే గ్రీన్ కలర్ డోమ్ ఏదైతే కట్టబడి ఉందో అది ఎప్పుడు కట్టారనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఎవరైనా కానివ్వండి, నార్మల్ మనిషి కానివ్వండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కానివ్వండి, చనిపోయిన తర్వాత ఎవరి సమాధి కూడా ఒక జానెడు కన్నా కూడా ఎక్కువగా హైట్ ఉండకూడదు అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన ఒక 700 సంవత్సరాలు 800 సంవత్సరాల దాకా అలాగే ఉంది. మధ్యలో ఒక కింగ్ కట్టించేశాడు. అది రాంగ్. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యతిరేకం. అది ఖబరోంకు కవి పక్కా నై బనానా హై. సమాధుల్ని పటిష్టంగా సిమెంట్ తో లేదా పటిష్టంగా మనం పక్కి ఖబర్ నై బనానా హై. అది హరాం. అది సో మొత్తానికి ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏంటంటే లానత్ ఇస్తారు, అంటే శపిస్తారు. ఎవరికి? లానల్లాహు యహూద వన్ నసారా. వాళ్ళు ఏం చేశారు? అంబియా యొక్క హుబుల్ ఏంటంటే చేయలేదు. నియత్ చేసిన తర్వాతే కండిషన్స్ అప్లై అవుతాయి. దానికి ముందు వరకు కూడా ఏమైనా చేయవచ్చు. దానికి ముందు ఏంటంటే మామూలుగా నిషిద్ధాలు ఏముంది, మనం ఏదైనా ఆకు ఇచ్చేయకూడదు, కోయకూడదు, ఏదైనా చీమను లేకపోతే ఏదైనా చంపకూడదు, ఇలాంటివి ఉన్నాయి కదా. అవన్నీ నార్మలే, భార్యతో కలవటమేనా. సో రియాజ్ గారు ఇదివరకు చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, ఈ ఎహ్రామ్ స్థితి అంటే ఏమిటి అనేది. ఒక వ్యక్తి ఏంటంటే వసూలు చేశారు, ఎహ్రామ్ స్థితిలోనే ఉన్నారు. ఎహ్రామ్ స్థితి అంటే ఎహ్రామ్ దుస్తుల్లో ఉన్నారు, కానీ నియత చేయలేదు. ఆ తర్వాత ఏదో పని వచ్చింది కాబట్టి కాసేపు ఆ ఎహ్రామ్ దుస్తులు తీసి మళ్ళీ ప్యాంట్ వేసుకొని ఎక్కడ వెళ్ళి రావటం, అది పని చేసుకోవటం, అక్కడ ఆ లిమిటేషన్ వచ్చి మళ్ళీ ఆ దుస్తులు మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు నుంచి కండిషన్ అప్లై అవుతాయి మీకు? నియత చేసిన తర్వాత అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రత్ అని చెప్పింది. లేకపోతే వేరే ఏమంటారు, ప్రవక్త వాళ్ళ సమాధుల్ని కట్టేసి పక్కా కట్టేసి దాని ఆ డైరెక్షన్ నమాజ్ చదవడం కానీ అక్కడికి నమాజ్ చదవడం తవాఫ్ చేయడం అలాంటి వాళ్ళు శపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకో విషయం ఏంటంటే ప్రవక్త సమాధుల్ని ఆరాధన స్థానాలుగా చేశారు. ఇది చాలా రాంగ్, అది చాలా గలత్. ఇంకోటి, మనము మస్జిదే నబవి ఏదైతే మదీనాలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్